రాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాయ నమః. ఈ పవిత్రమైన గురువాయూరు మందిరంలో ఈ రోజున సుమారు 1 గంట పైగా ఈ కార్యక్రమం మనకి శివ సాక్షాత్కారం చేయించింది. ముఖ్యంగా శివపదం పాటలు 1000 పైన రాసుకుంటే అందులో కొన్ని పరమేశ్వరుడు ఆయన పాదాలకు ఇచ్చిన వాటికి ఎంత ప్రాచుర్యం కల్పించాడో ఇప్పుడు తలుచుకుంటే స్వామి కరుణికి నమస్కారం చేసుకోవాలి. ఆ అర్పించిన పాటల్ని ప్రసిద్ధులైనటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు మొదలైనటువంటి వారు పాడి వెలికి తీసుకువచ్చి వాటిని వ్యాప్తి చేయడమే కాకుండా ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కచేరీలుగా అవి పాటల కచేరీలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిలో ఉన్న భావాన్ని నటరాజుపై రచించిన కీర్తనని నాట్య కోణంలో దర్శించి ప్రదర్శించడం అనేది మరొక రకమైనటువంటి ఆరాధన. ఆ ఆరాధన స్వదేశానికి సుదూరంగా ఉంటున్న ఈ చోట ఆ ఆరాధనని, ఆ తపస్సుని కొనసాగించి ఆ తపఫలాన్ని మనకి ముందు చూపించారు ఇవాళ మనకి శ్రీమతి ఏలూరి దివ్య గారు. ముఖ్యంగా 2010లో నేను వచ్చినప్పుడు కూడా కొన్ని పాటలు అప్పుడు కూడా చూపించారు. న్యూజెర్సీ గవర్నర్ గారి ఇంట్లో కొన్ని శివపదం పాటలు ప్రదర్శన చేశారు. అటువంటి ఘనత ఇక్కడ ఉన్నది ఈమెకి. అయితే ఇక్కడ ప్రదర్శించినప్పుడు కేవలం ఒక నాట్య ప్రతిభ మాత్రమే కాకుండా లోతుగా ఒక భావాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం అనేది ప్రతి అంశంలో కనబడింది. ఒక్కొక్క పాటకి ఆవిడ ప్రదర్శించిన తీరు నాకు తెలిసిన కోణంతో దర్శించి వ్యాఖ్యానించాలంటే అదొక ఉపన్యాసం అవుతుంది. కానీ ప్రతి పాటకి అటువంటి ఒక ప్రత్యేకత ప్రతి కోణంలో చూపించారు. కనకనక కోదండధారి పాటలో త్రిపురాసుర సంహారాన్ని నేపథ్యంగా తీసుకుని ఒక తాత్విక భావంతో రాస్తే దానికి చుట్టూ ఉన్నటువంటి పరివార పాత్రల ద్వారా ఆ కథని ప్రదర్శింపజేస్తూ అందులో ఉన్న భావాన్ని చూపించడం. పైగా ఒక పాటను పాడినప్పుడు నాట్యానికి తీసుకోవాలంటే నిడివి పెంచడం, జతులు పెట్టడం అన్నీ చెయ్యాలి. వాటితో బాగా ప్రదర్శించగలం. కానీ అవేవి అక్కర్లేకుండానే ఆ పాడిన ప్రమాణంతో అదే తీసుకుని అన్ని సొగసులు చూపించడం అనేది సామాన్య విషయం కాదు. ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా లాలిపాటని ప్రకటించడం కానీ, ఇంకా బాలా త్రిపుర సుందరి క్రమంగా లలితా త్రిపుర సుందరిగా కనబడినటువంటి ఆ పాటలో పరిణామాన్ని నృత్యంలో ఇక్కడ చూపించారు. ఇలా ఒక్కొక్క పాటకు ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క విశిష్టత. అలాగా చక్కగా ఒక నృత్య ఉపాసన కింద దీన్ని ప్రదర్శించినటువంటి ఆ తల్లికి, ఆ తల్లి ద్వారా ఇంత కార్యక్రమాన్ని అందించినటువంటి పరమేశ్వరుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. పైగా నర్తించినటువంటి నర్తకులు అందరూ కూడాను చాలా మంచి పరిణతి కలిగినటువంటి ప్రతిభను చూపించారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు, శివాశిస్సులు. అయితే ఈసారి మొత్తం న్యూజెర్సీ ప్రోగ్రాంలో అన్ని కార్యక్రమాలు బ్రిడ్జ్వాటర్ టెంపుల్లో జరుగుతుంటే ఈ ఒక్క కార్యక్రమం మనకి గురువాయూరు మందిరంలో జరుగుతూ గురువాయూరప్ప గురించి చెప్పడానికి స్వామి పిలిపించాడు. మొత్తం ఈ న్యూజెర్సీ కార్యక్రమాలు అన్నీ ఆ ఆలయంవి కలిపి తన భుజస్కంధాల మీద వేసుకుని నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి జననీ కృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సమయంలో అందిస్తున్నాను. ఆమె ప్రోత్సాహంతోనే మిగిలిన ప్రతి ప్రాంతంలో ఉపన్యాసాలు మాత్రమే జరిగితే ఈ ప్రాంతంలో కవిగా నేను చేసినటువంటి తపనను కూడా ఒకసారి మీ అందరికీ ప్రదర్శించడం జరిగినది. అమెరికాలో కేవలం న్యూజెర్సీకి మాత్రమే పరిమితం కాకుండా అమెరికాలో జరిగే ప్రతి తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలోనైనా జననీ కృష్ణ గారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ప్రముఖ వైద్య శాస్త్ర నిపుణురాలైనప్పటికీ కూడా సంస్కృతికి భాషకి ఆ తల్లి చాలా కాలం నుంచి చేస్తున్న సేవకు గాను కృతజ్ఞతాపూర్వక నమస్కారం సమర్పిస్తూ
ఇప్పుడు మనం విషయంలో ప్రవేశిద్దాం. ఒక్కసారి అందరం గురువాయూరప్పను ప్రార్థన చేసుకుందాం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గురుపవన పురాధీశమేవాశ్రయామః. గురువాయూరప్ప భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఒక మహాక్షేత్రం. అయితే గురువాయూరప్ప పురానికి ఎంత ప్రాచీన చరిత్ర ఉన్నదో అలాంటి సమానమైన చరిత్ర కలిగినటువంటి మరొక అంశం ఏంటంటే అక్కడ మనకి లభించిన ఒక అద్భుత గ్రంథం, అది నారాయణీయం. భారతీయ సంస్కృతిలో ఆలయాలకి క్షేత్రాలకి కేవలం విశ్వాస కేంద్రాలే కాదు, మన సనాతన సంస్కృతికి కళలకి మన సంస్కారాలకి విద్యలకి ఆధార కేంద్రాలు ఒక్కొక్క ఆలయం కూడా. ఆ కోణంలో పరిశీలించాలి. కేవలం మతపరమైన నమ్మకం కాదు, ఒక్కొక్క ఆలయాన్ని ఆధారం చేసుకుని మరి ఎన్ని రకాల సంస్కృతులు ఉద్భవించాయో ఆలోచించండి. తిరుమల అంటే అన్నమాచార్య అందించిన అపారమైనటువంటి సంగీతం సాహిత్యం మనకు గుర్తుకొస్తుంది. అదేవిధంగా కృష్ణదేవరాయలు లాంటి మహారాజు ఆయన అందించిన చారిత్రక అంశాలు గుర్తొస్తాయి. ఒక ఆలయాన్ని ఆధారం చేసుకుని మనకు అన్నమయ్య అయితే ఇంకొకరికి పురంధరదాసు, కనకదాసు కన్నడ భాషలో, తమిళంలో ఆళ్వారులు, వీళ్ళందరూ యొక్క సాహిత్యము సంగీతము తిరుమలను ఆధారం చేసుకుని వచ్చింది. అలాగే ప్రపంచాన్ని మొత్తాన్ని భారతీయ తాత్విక చింతన వైపు తిప్పినటువంటి రమణ మహర్షికి కేంద్రం ఒక క్షేత్రమే అరుణాచలం. ఆలోచించండి. అదేవిధంగా ఒకవైపు దాశరథి కరుణాపయోనిధి శతకానికి కానీ రామదాస కీర్తనలకు కానీ ఆధారం క్షేత్రమే భద్రాచలం. ఇక త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు, వీరందరూ కూడా ఆయా క్షేత్రములను ఆధారం చేసుకుని మనకు అపారమైనటువంటి సంస్కృతిని అందించారు. కనుక మత దృష్టి భక్తి దృష్టి పక్కన పెట్టి సంస్కృతి దృష్టితో చూసిన నాస్తికుడైనా దండం పెట్టవలసిన మహాక్షేత్రాలు భారతీయ క్షేత్రాలు. అందుకు మన క్షేత్రాలకు చారిత్రక కేంద్రాలు, సంస్కృతికి కేంద్రాలు. అందులో శిల్పకళ, సాహిత్య కళ, సంగీత కళ, నృత్య కళ అన్నీ కూడా ఆలయాల్ని ఆధారం చేసుకుని వచ్చాయి. అలాగా సాహిత్య ప్రపంచంలో భారతదేశంలో గర్వించదగ్గ ఒక సంస్కృత కావ్యం నారాయణీయం. అది అందించిన వాడు ఒక మహాపండితుడు. ఇది కూడా ఇందాక చెప్పినట్టు భక్తి దృష్టితో పక్కన పెట్టి కావ్య దృష్టితో సాహిత్య దృష్టితో చూసిన ఒక అద్భుతమైన సృష్టి. ఈ సృష్టికి కేంద్రం గురువాయూరప్ప. గురువాయూరప్ప క్షేత్రం ఎప్పటిది అంటే అది అనాది అయినటువంటిదిగా మనకి శాస్త్రం చెప్తున్నది. ఆ క్షేత్ర చరిత్ర కూడా మనం చెప్పుకుందాం. అక్కడ నారాయణీయం పుట్టింది. నారాయణీయం అనే మాటకు అర్థం ఏమిటి? ఇక్కడ నుంచి ప్రస్తావన చేయాలి. నారాయణీయం అనే మాటకి నారాయణునికి సంబంధించినది అని అర్థం. తెలుగులో చెప్పాలి అంటే నారాయణునికి సంబంధించిన కథ, తత్వము, లీల, మహిమ, గుణము అన్నీ వర్ణించిన గ్రంథం పేరు నారాయణీయం. కనుక నారాయణునికి సంబంధించినటువంటి గ్రంథము నారాయణీయం. మరొక రకంగా దీని పేరు నారాయణీయం అని మరొక అర్థం ఉంది. ఆ అర్థం ఆయనే చెప్తున్నాడు. కవే ద్వేధా నారాయణీయం అంటాడు. ఆఖరికి రెండు విధాలుగా ఇది నారాయణీయం అన్నాడు. మొదటిదేమిటి? నారాయణునికి సంబంధించింది కనుక నారాయణీయం. కవి పేరు నారాయణుడు, నారాయణ భట్టాత్రి ఆయన పేరు. నారాయణ భట్టతిరి అని కేరళలో అంటూ ఉంటారు. ఆ నారాయణ భట్టాత్రి రచించాడు కనుక ఆ నారాయణ భట్టాత్రి అనేటువంటి కవికి చెందినది నారాయణీయం. అందుకే నారాయణుడికి చెందిన గ్రంథం, నారాయణుడు రాసిన గ్రంథం. అంతేకాదు నారాయణ కవి నారాయణునికి వినిపించిన నారాయణ గ్రంథం. ఇది మూడో ప్రత్యేకత. ఆయనకి శ్రోతలు ఎవరు? ఈ గ్రంథం మనకు చెప్తున్నట్టు రాసిన గ్రంథం కాదు. భగవంతుడి కథ వినిపించినటువంటి భాగవతోత్తముడు నారాయణ భట్టాత్రి. భక్తులకు వినిపించడం కాదు, సాక్షాత్ అక్కడ కూర్చుని గురువాయూరప్ప ఎదురుగా కూర్చొని. ఇప్పటికీ మీరు గురువాయూరప్ప మందిరానికి వెళితే ఆ ప్రధానమైనటువంటి ఆలయంలో ప్రవేశించగానే ఎడమ చేతి వైపు ఒక మండపం ఉంటుంది. అక్కడ నారాయణ భట్టాత్రి ఇక్కడ కూర్చొని నారాయణ ఏం చెప్పారనే ఒక లిఖితమైనటువంటి బోర్డు కూడా ఉంటుంది మనకి. అక్కడ కూర్చుని నారాయణ స్వామిని చూస్తూ ఆయన రోజుకి 10 శ్లోకాలు చొప్పున మొత్తం 100 దశకములు రచించారు. అంటే 1000 శ్లోకాలు. 1000 శ్లోకాలు సాహిత్యపరంగా, ఇంకా లోపల ఉన్నటువంటి అలంకారాల పరంగా, భక్తి పరంగా, తాత్వికత, వేదాంత పరంగా చూస్తే చాలా లోతైనవి. అవన్నీ వ్యాఖ్యానించుకోవాలంటే సప్తాహాలు సరిపోవు, అంత ఉన్నది నారాయణీయం. 1000 శ్లోకాలు రచించాడు. అంతేకాకుండా దీని వెనకాల ఒక అద్భుతమైన చరిత్ర కూడా ఉన్నదండి.
ఈ నారాయణ భట్టాత్రి గురించి మనం చెప్పుకుని, ఈ నారాయణ భట్టాత్రి కేరళలో మేల్పుత్తూరు అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు. అందుకని మేల్పుత్తూరు నారాయణ భట్టాత్రి అని పేరు ఈయనకి. ఊరి పేరు కలిసింది. ఈయన 1590లో 1559లో జన్మించారు. ఈయన 88 ఏళ్ల పైచులకు జీవించాడు. అయితే ఈయనకి సరిగ్గా 27వ సంవత్సరంలో జరిగిన విషయం, అంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి విషయం. ఈయన మహాపండితుడు. వేదము, వేదాంతము, న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం అన్నింటిలో పండితుడు. ఈయన సామాన్యుడు కాదు. ఈయన రచించిన శాస్త్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. న్యాయశాస్త్రం మీద, వ్యాకరణ శాస్త్రం మీద చాలా అద్భుతమైన గ్రంథాలు రచించాడు. పాణిని అష్టాధ్యాయం ఒకటి ఉంటే దాన్ని పరిశోధన చేసి ఈయన ఒక రకమైన వ్యాకరణ శాస్త్రాన్ని తయారు చేశాడు. అందుకే ఎవరైనా సాహిత్యపరమైన శాస్త్రమైన ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన గ్రంథములు చాలా రచించాడు. సుమారు 10 దాకా ఉన్నాయి అలా రచించిన శాస్త్ర గ్రంథాలు. అయితే అవన్నీ కూడా శాస్త్ర సాహిత్యంలో ప్రసిద్ధి. కానీ ఆయన రచించిన కావ్యంలో నారాయణీయం ఎక్కువ ప్రసిద్ధి. అదే సామాన్య జనులకు కూడా వెళ్ళిపోయింది. మనకంటే ఇప్పుడు చాలా మంది కొత్త అనిపించవచ్చు, కానీ కేరళలో చాలా మంది నారాయణీయం పారాయణ చేస్తారండి. ఇప్పటికీ కూడా పారాయణ చేసుకుంటూ ఉంటారు. కొన్ని శ్లోకాలైనా రాని కేరళీయుడు ఉండడు, అంత విశిష్టం నారాయణీయం. ఇది మన కేరళ దేశం తర్వాత తమిళనాడులో ప్రభావం బాగా దీనికి కనిపిస్తున్నది. అయితే తెలుగులో పుస్తకాలు వచ్చిన తెలుగులో మొట్టమొదటి నారాయణీయం 1000 శ్లోకాల పైన 1 సంవత్సరం పాటు ప్రతిరోజు ప్రవచనం చెప్పే భాగ్యం గురువాయూరప్ప నాకు అందించాడని నేను తృప్తిగా చెప్తున్నాను. మొట్టమొదటి ఈటీవీలో ప్రతిరోజు నారాయణీయాన్ని, ప్రతి శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ఎక్కడ తగ్గడం లేదు. అలాగ 1000 శ్లోకాలు చెప్పడం జరిగింది అక్కడ. ఇది చెప్పిన తర్వాత గురువాయూరప్పకి ఎంత దయ పుట్టిందంటే, బెంగళూరు నుంచి ఒక బృందము, గోదావరి జిల్లా నుంచి మరొక బృందము 2 పర్యాయాలు నారాయణీయ క్షేత్రంలో గురువాయూరప్ప దగ్గర నా చేత 7 రోజుల పాటు సప్తాహయజ్ఞం చేయించారు. అలా 2 మార్లు నారాయణీయం గురువాయూరులో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు స్వామి ఇచ్చిన దయని ఆనందంగా చెప్పడం మరొకటి కాదు. అటు తర్వాత హైదరాబాద్లోను, బెంగళూరులోను కూడా నారాయణంపై ప్రవచనాలు విశేషంగా చేయడం జరిగింది. అలా 1000 శ్లోకాలు చెప్పుకున్న గ్రంథాన్ని ఈరోజు మనం ఎంతసేపు చెప్పిస్తాడో చూద్దాం. ఏమి భయపడద్దు, సమయ పరిమితి దాటను. అంత భవ్యమైనటువంటిది నారాయణీయ గ్రంథం. అయితే నారాయణీయానికి ప్రత్యేకత. ఆయనకు అనేక శాస్త్రాల్లో పండితులు ఉన్నాం కదా, ఒక్కొక్క ఆయన చదువుకున్న గురువుల పేర్లు ఒక్కసారి మనం స్మరించుకుంటే, మాధవాచార్యులు అనేటువంటి మహానుభావుడి దగ్గర వేదం నేర్చుకున్నాడు. అచ్యుతాచార్యులు ఆయన దగ్గర వ్యాకరణం నేర్చుకున్నారు. అలాగే దామోదరాచార్య దగ్గర న్యాయశాస్త్రం, తన తండ్రి దగ్గర మీమాంసా శాస్త్రం, వీటన్నిటిలో పండితుడు. అయితే అచ్యుతాచార్యులకు పేరు అచ్యుత పిషారిటి అని పేరు. ఆయన దగ్గర వ్యాకరణ శాస్త్రం బాగా నేర్చుకున్నట్ట. చిత్రం ఏంటంటే గురువు గారికి ఒకసారి పక్షవాతం వచ్చిందండి. పక్షవాతం వస్తే చాలా బాధపడి, ఆ గురువుకి వచ్చిన బాధ ఏదో నాకు వస్తే బాగుండని గట్టిగా అనుకున్నట్టండి. ఏదో కొందరు మాట వరుస కానిస్తూ ఉంటారు. అలా కాకుండా త్రికరణ శుద్ధిగా గురువు గారికి బాధ రాకూడదు, నాకు ఆ బాధ వస్తే బాగుండు అన్నాడు. చిత్రం ఏంటంటే ఆ మాటను కొద్దిసేపటికల్లా గురువు గారికి వ్యాధి ఏమీ ఈయన వ్యాధి వచ్చిందండి. 27 ఏళ్ళ వాడికి పక్షవాత వ్యాధి వచ్చింది. కానీ ఆనందంగా తీసుకున్నాడు ఆయన. తీసుకుని ఏం చేశాడంటే గురువాయూరప్ప దగ్గరికి వెళ్ళాడు. కంఠం పలుకుతుంది, ఎవరో సాయంతో వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని స్వామిని చూస్తూ శ్లోకాలు చెప్పడం మొదలుపెట్టాడు. భాగవతం అంతా మథనం చేశాడు మహానుభావుడు. వ్యాస భగవానుడు అందించినది సుఖయోగింద్రుడు పరీక్షిత్తుకు చెప్పినటువంటి 18,000 శ్లోకాల 12 స్కంధాల భాగవతాన్నంతటిని మథనం చేసి ఔపోసన చేసేసుకున్నాడు మహానుభావుడు. వాటి తత్వాన్నంతటిని పుస్తకాపేక్ష లేకుండా స్వామిని చూస్తూ శ్లోకములు అందించాడండి. రోజుకి 10 చొప్పున అందించాడు. అలా మొత్తం 100 శ్లోకములు పూర్తయిపోయాయి. మన 100 దశకములు అంటే 1000 శ్లోకాలు పూర్తి చేశాడు. 1000 శ్లోకం అంటే 100వ దశకం ప్రారంభించేటప్పటికల్లా అది చిత్రంగా ఆ ఆలయ గర్భంలో విగ్రహం కాకుండా నారాయణ దర్శనం అయింది సంపూర్ణంగా. ఆ అనుభూతిని ఆయన చెప్తాడు. ఆ అనుభూతి వచ్చేటప్పటికి దశకం నేను చెప్తా. ఆ అనుభూతిని చూపిస్తాడు. నేను చూస్తున్నాను అని రాశాడు ఆయన అంత స్పష్టంగా. చిత్రం ఆ దశకం పూర్తయింది, ఇతడుకున్న వ్యాధి పోయిందండి మొత్తం. అది ఆశ్చర్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యాధి నివారణ కోసమని నారాయణీయాన్ని పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు నారాయణ ఎలా దొరికింది అది నేను చెప్పాలి కదా. నా అదృష్టవశాత్తు నేను సుమారు 7 ఏళ్ల పాటు మద్రాసు నగరంలో పాటల రచయితగా ఉన్నాను. ఆ సమయంలో అక్కడ కూడా ప్రవచనాలు ఇస్తూ ఉంటే కొంతమంది ఆత్మీయులు నాకు పరిచయం అయ్యారు. అలాంటి ఆత్మీయుల్లో
BVSS మణి గారు అని పెద్ద ఇండస్ట్రియలిస్ట్, కొంతమందికి తెలిసి ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు, చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు. ఇప్పుడు పరంపరించారు కానీ ఆయన ప్రవచనాలకు వచ్చేవారు. ఆయన ఒకసారి వాళ్ళ ఇంటికి నన్ను పిలిపించి మీకు సంఘటన చెప్పాలి అని నాకు పుస్తకం ఇచ్చారు. ఏమిటంటే వాళ్ళ అబ్బాయికి ఏదో తీవ్రమైన వ్యాధి వచ్చింది, వైద్యుడి దగ్గర తీసుకెళ్ళారట. తీసుకెళ్తే ఇది ప్రాణాంతకమే, రేపు పొద్దున్న ఆపరేషన్ చేయాలి, తీసుకురండి, అన్ని ఏర్పాట్లు చేసుకోండి, డబ్బు వగేరా అన్నీ అని. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళారు. పిల్లవాడిని తీసుకెళ్ళి భార్యతో చెప్పాడు, రేపు పొద్దున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆపరేషను అని. ఈ లోపల గారు ఏం తోచిందో సాయంత్రం సంధ్యావందనం చేసుకుని ఆ రాత్రంతా 1000 శ్లోకాలు పారాయణ చేశాడండి. తన కొడుకు ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో. పొద్దున్న ఇతను నిద్ర లేచేటప్పుడు పిల్లాడు ఆడుకుంటున్నాడు, అంతవరకు ములుగుతున్నవాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ అనుకున్నారు కదా అని. డాక్టర్ ఆపరేషన్ ముందు పరీక్ష చేసి ఏమీ అక్కర్లేదు, పూర్తిగా కోలుకున్నాడు ఇతను అని చెప్పాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఏ నారాయణీయం పారాయణ చేయడం వల్ల జరిగిందో అది తెలుగు వాళ్ళకి అందించాలి అని చెప్పి తెలుగులో దాన్ని ముద్రింపించారు. ఆయన తెలుసుకోవాల్సింది, ఆయన ముద్రింపించిన పుస్తకం నా చేతికి ఇచ్చారు. ఇది నారాయణ యొక్క అనుగ్రహంగా నేను భావించి ఆ మొత్తం ఆనందంగా పారాయణ చేసుకుంటూ తృప్తిగా ఆనందించడం జరిగింది. అంతకంటే పూర్వం మా నాన్నగారు దేవనాగరి లిపిలో ఉన్నటువంటి నారాయణీయంలో కొన్ని శ్లోకాలు చదువుతుంటే విన్నా. అది ఇప్పుడు సంపూర్ణంగా ఇక్కడ నాకు లభించింది. అయితే ఆయన అందించిన పుస్తకం అంతకు ముందు కూడా ప్రింట్ అయింది కానీ అందుబాటులో లేదు, ఈయన తిరిగి ప్రింట్ చేశారు. అంతకు ముందు జరిగిన ఘట్టం ఏమిటి అంటే, మద్రాసులో హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి చింతగుంట రాఘవరావు గారు అని ఆ రోజుల్లో ఉండేవారు. ఆయనకి పక్షవాత వ్యాధి వచ్చింది. అప్పుడు ఎవరో కేరళలో నారాయణ తైలం అని ఉంటుంది, దాంతో మర్దన చేస్తే కేరళ వైద్యంతో తగ్గచ్చు అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లూరి వీరభద్ర శాస్త్రి గారని మహానుభావుని తీసుకెళ్ళాడు ఆయన. అయితే ఆయన చేసింది ఏంటంటే, మీ వైద్యం మీరు చేసుకోండి అని నారాయణీయం పారాయణ చేసేటండి. ఆ పారాయణ ఫలితంగా ఆయనకు ఆరోగ్యం బాగుపడి తిరిగి వచ్చారు. అప్పుడు ఆయన కృతజ్ఞత ఏం చేశారంటే, కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు అని తెలుగులో మహాకవి, కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క కారుణ్యానికి నోచుకున్నటువంటి తపస్సిద్ధుడు ఆయన. ఆయనకిచ్చి తెలుగులో అనువాదం చేయండి అన్నారు. ఆయన ఆనందపరసుడై తెలుగులో వచనమే కాకుండా పద్యాలు రాశాడు, 1000 పద్యాలు రాశాడు మహానుభావుడు. అందుకే తెలుగువారు ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. ఈ గ్రంథం అలా వచ్చినది. నాకు ఆ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు అనువదించినది మూలంతో ఉన్నది గ్రంథం లభించింది. అది చదువుకున్నాం. తర్వాత దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరిగి ముద్రింపించారు ఇటీవల కాలంలో, కొద్దేళ్ల క్రితం. అంతేకాకుండా టీవీలో దీన్ని విన్నటువంటి వారు ఋషికేశ్లో గీతా ప్రెస్లో తెలుగు అర్థం చేసుకోగలిగే ఒకానొక హిందీ పండితుడు దీన్ని విని నా దగ్గరికి హైదరాబాద్ వచ్చి తెలుగులో ఒకరి చేత అంత అనువాదం చేయించి నా చేత ముందు మాట రాయించి గీతా ప్రెస్ తరపున దీన్ని విడుదల చేయించారు. ఇది నారాయణీయం నాకున్నాను. మొత్తానికి నారాయణీ పారాయణ తర్వాత నారాయణీయ మహిమలు చెప్పడానికి నాకు 1.5 గంట పడుతుంది. కానీ గ్రంథంపై మీకు ఆసక్తి కలిగించడం కోసం నా బ్రతుకులో తారసపడిన ఒక అనుభూతి చెప్తాను. నారాయణీయం మొత్తం టీవీలో ప్రచారం అయిపోయిన తర్వాత గురువాయూరులో సప్తాహం చేస్తూ ఉంటే ఏలూరు నుంచి ఒక ఆవిడ వచ్చి, మీరు అవకాశం ఇస్తే స్టేజ్ మీద నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అన్నది పెద్ద ఆవిడ. సరేనమ్మా అంటే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నాకు బాగా సంపన్నురాలని, కానీ ఈ నడుము నుంచి క్రింది భాగం అంతా ఇంకా చచ్చుబడి నేను నడవలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వైద్యులు అన్నారు, ఒక ఇంజెక్షన్ ఇస్తాం, 1,00,000 రూపాయలు అవుతుంది అది, కానీ దానివల్ల కూడా కోలుకుంటారో లేదో తెలియదు అంటే నాకు ఏ ఇంజెక్షన్ అక్కర్లేదు అనేది. టీవీ ముందు కూర్చుంటే నారాయణీయం ప్రవచనం వినబడింది. అప్పుడు ఆవిడ శ్రద్ధగా వింటూ, నాకు ఇది తగ్గితే నీ దగ్గరికి వస్తాను అనుకుంది. చిత్రంగా కొద్ది రోజులకి ఆవిడికి ఇంజెక్షన్ అక్కర్లేకుండానే తగ్గింది. తగ్గడమే కాదు, ఆవిడ నారాయణీయం అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రానికి వెళ్ళాక మరొక మాట అనుకుందిట, ఎప్పుడైనా 1 వారం రోజులు కూర్చుని ఇక్కడ వింటే బాగుండు నారాయణీయం అనుకుని దర్శనం చేసి వచ్చేసాక ఎవరో ఫోన్లో చెప్పారు నారాయణీయం సప్తాహం జరుగుతుంది అని. వెంటనే ఆవిడ వచ్చారు. ఇవి అందుకే ఏ యుగమైనా భగవన్ మహిమ ఉంటూ ఉంటుంది. అందుకే రామదాస్ అన్న మాట ఒకటి గుర్తొస్తుంది, నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారన్నాడు ఆయన. అందుకే భవ్యమైనటువంటి క్షేత్రం గురువాయుపురాధీశం విష్ణునారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి భవ్య నారాయణ గ్రంథానికి మనం నమస్కారం చేసుకుందాం. అది విని తల ఊపి ఆనందించి అనుగ్రహించిన నారాయణుడికి నమస్కారం చేసుకుందాం. ఈ క్షేత్రంలో ప్రత్యేకత, ఈ క్షేత్రం ఎలా వచ్చింది, విశిష్టత. ఈ క్షేత్రానికి భాగవతానికి సంబంధం ఉందండి. అందుకేనేమో మళ్ళీ భాగవతం రీటోల్డ్ నారాయణీయం అంటే. ఆ భాగవతం విని అనుగ్రహించాడు కనుక భాగవత క్షేత్రం నారాయణీయం. ఇప్పుడు ఎలా వచ్చింది అనే దానికి క్షేత్ర చరిత్ర బట్టి మనం పరిశీలిస్తే, దీని పేరు గురువాయుపురం.
గురువాయూపురంలో ఉన్న అప్ప, అప్ప అంటే ప్రభువు, తండ్రి అని అర్థం కదా. కనుక గురువాయూపురంలో ఉన్న అప్ప గురువాయూరప్ప, అది అనమాట. గురువాయూపురం అంటే దీని పేరు. అయితే ఈ క్షేత్ర ప్రశస్తి భాగవతంలో 4వ అధ్యాయంలో మనకు కనబడుతున్నది. ప్రాచీన బర్హి అనేటువంటి ఒక మహాచక్రవర్తి యొక్క పుత్రులు ప్రచేతసులు అనబడేటువంటి 10 మంది ఉంటారు. వారు నారదుని వల్ల బోధ పొంది వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించి నివృత్తి మార్గంలో పరమాత్మ సాధన చేయడం కోసం అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళకి రుద్రుడు ప్రత్యక్షమవుతాడట. శివుడు ప్రత్యక్షమై వారికి విష్ణు జ్ఞానాన్ని బోధిస్తాడు ఆయన. అలాగా రుద్రుడు విష్ణు విద్య చెప్పినటువంటి పేరు, దాని పేరు రుద్రగీత. ఇది 4వ అధ్యాయం భాగవతంలో వస్తున్నది. ఆ రుద్రగీత ఎక్కడ చెప్పాడో ఆ చోటు ప్రస్తుతం గురువాయూరప్ప క్షేత్రం. అది ఆ రుద్రగీత చెప్పిన చోటు, ఆయన ఏ తీర్థంలోంచి శివుడు ప్రత్యక్షమయ్యాడో ఆ తీర్థం ఇప్పటికి ఉంది. శివాలయం ముందుండేది అక్కడ శివాలయం. అందుకు ఇప్పటికీ శివక్షేత్రం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆయన అధీనంలోనే ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా, శివక్షేత్రం యొక్క అధీనంలోనే. తర్వాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ అవతారం చాలించడం వగేరా అన్నీ అయిపోయిన తర్వాత జరిగిన ఒక వింత. కృష్ణ పరమాత్మ ఎవరి పుత్రుడు? ఇంత ఆలోచించాలమ్మా. దేవకీ వసుదేవులు తనయుడు, అంతే కదా. ఈ దేవకీ వసుదేవులు పూర్వ చరిత్ర మనకు భాగవతంలో చెప్పారు. కృష్ణ పరమాత్మను పుత్రుడిగా పొందాలంటే అంత సామాన్యం కాదయ్యా, అనేక జన్మల తపస్సు ఫలం. మీరు మొట్టమొదటి జన్మలో కృష్ణుడే చెప్తారు దేవకీ వసుదేవులతో. సుతపుడు అనే ప్రజాపతి ఇతడు, పృష్ణి అనేటువంటి మహాత్మురాలు ఈవిడ. వీరిరువురికి కూడాను నారాయణునికి తపస్సు చేసి నువ్వు పుత్రుడిగా కావాలి అని కోరుకున్నారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాళ్ళకి ఆలోచన ఇచ్చేట, మీ కోరిక తీరాలంటే నారాయణ తపస్సు చేయండి అని. అయితే ఆరాధించుకోవాలి అంటే ఎలాగా అంటే బ్రహ్మదేవుడు చెప్పాడు, నేను సృష్ట్యాది యందు నారాయణ్ణి ధ్యానం చేశాను. ఎలా ధ్యానం చేశాను? శంఖచక్ర గదా పద్మధారిగా ధ్యానం చేశాను. నా ధ్యానానికి సంతోషించాను, సువర్ణమూర్తిగా నాకు లభించాడు ఆయన. అప్పటి నుంచి నేను ఆరాధన చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఆ విగ్రహాన్ని ఇస్తాను, మీరు ఆరాధన చేసుకోండి అని చెప్పేట. ఆ సుతపుడు పృష్ణి ఆ విగ్రహాన్ని ఆరాధన చేసుకున్నారు. శంఖచక్ర గదా పద్మధారి అని స్వామి విగ్రహాన్ని. వారికి పరమేశ్వరుడు అంటే నారాయణుడు పృష్టి గర్భుడు అనే పేరుతో ఉద్భవించాడు. వాళ్ళకి నారాయణుడికి తల్లిదండ్రులు కావాలనే వాంఛ ఎంత తీవ్రంగా ఉందంటే ఆ వాంఛను 3 జన్మల్లో తీర్చుకున్నట్ట. 2వ జన్మలో వారు అదితి కశ్యపులు అయ్యారు. అప్పుడు ఆయన వామనుడు అవతరించాడు. అప్పుడు ఈ సుతపుడు నుంచి బ్రహ్మదేవుడు అదితి కశ్యపులకి విగ్రహాన్ని ఇచ్చాడు. అది క్రమంగా మనకి యదువంశంలోకి విగ్రహం తీసుకురాబడింది. వాళ్ళ తరతరాల నుంచి కొలుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు క్రమంగా వసుదేవుడు దేవకీదేవిగా వచ్చినటువంటి ఆ సుతపుడు పృష్ణి వారే దేవకీ వసుదేవులు. వారు ఈ విగ్రహాన్ని ఆరాధన చేసుకునేవారట. క్రమంగా నారాయణుడి వారికి ఉద్భవించాడు. పైగా వారు ఏ విగ్రహాన్ని ఆరాధించేవారో అలాగే కనబడ్డాటండి. పుట్టినప్పుడు నారాయణుడు దేవకీ వసుదేవులకు ఎలా కనబడ్డారో గురువాయూరులో అలా ఉన్నాడండి సరిగ్గా. అందుకని బాలనారాయణుడు అంటే కృష్ణుడు. అది గురువాయూరు కృష్ణ అంటాం మనం. కానీ చూస్తే ఆయన శంఖచక్ర గదాపద్మలు పట్టుకుని ఉంటాడు. అప్పుడు విష్ణు అనాలా కృష్ణ అనాలా? అంటే కృష్ణ మందిరం అనడంలో దేవకీ వసుదేవులకి అలా సాక్షాత్కరించాడు ఆయన. వాళ్ళు ఆరాధించుకున్న విగ్రహము అది. అంతేకాదు మొత్తం తమ వయస్సు అంతా కూడా ఆ స్వామిని అలాగే ఆరాధించుకున్నారట దేవకీ వసుదేవులు. తర్వాత కృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత ద్వారకంతా సముద్రంలో మునిగిపోయింది. ఎవరెవరు వారి వారి పరమపదాలకు చేరుకున్నారు. వారి చేత ఆరాధింపబడిన ఆ విగ్రహము క్రమంగా కొట్టుకు వచ్చిందట. పూర్వయుగాల్లో ఉత్తమ ధాతువులుగా జ్యోతులుగా ఉన్నవన్నీ కలియుగంలో శిలలుగా మారుతాయని శాస్త్రం చెప్తున్నారు మనకి. అరుణాచలం కూడా పూర్వంలో జ్యోతిగా ఉండేదిట. క్రమంగా అది ఇప్పుడు మనకు శిలగా మారింది కలియుగం వచ్చేటప్పటికల్లా. అలాగా ఆ కొట్టుకు వచ్చినటువంటి ఆ భవ్యమైన విగ్రహాన్ని ఒక ఆలయంలో ప్రతిష్ఠించమని నారాయణుడు ఆజ్ఞాపించాడు. 2 అప్పచెప్పెట్ట పని. గురువు వాయువు. గురువు అంటే బృహస్పతికి వాయుదేవుడికి ఆజ్ఞాపించేట, మీరిద్దరూ తీసుకువెళ్ళి దాన్ని ప్రతిష్ఠ చేయండి ఒకానొక చోట. మీకు ఏ చోటు అనేది పరశురాములు వారు చెప్తారని చెప్పట్టండి. వెంటనే వారు నారాయణుడు చెప్పిన ప్రకారంగా సముద్ర తీరంలో ఉంటే అది కొట్టుకు వచ్చి దక్షిణం వైపు ఉన్నటువంటి సముద్రం వైపు వచ్చిందిట. ఆ విగ్రహాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతిష్ఠించాలి అంటే మొత్తం సముద్రం ముంచివేయగా కొంత భూభాగం కోల్పోయారు. అప్పుడు దేవతల ప్రార్థన మేరకు తన యొక్క పరశువుతో మొత్తం ఆ చోటుని ఏర్పాటు చేసి యజ్ఞం చేసిన తెడ్డుతో నదిని వెనక్కి తోసేట పరశురాముడు. అలా తయారైన చోటు పేరు కేరళ. ఇది మొత్తం
ఆ కేరళ ప్రాంతం పరశురామ క్షేత్రం. అక్కడ పరశురాముడు చెప్పాడు ఎక్కడ ప్రతిష్ఠించాలని చూపించాడు. రుద్రుడు ప్రచేతసులకు ఆనాడు కనబడ్డ ఒక చోటు ఇప్పుడు సముద్రంలో మునిగింది. నేను ఆ చోటునంతటి ఇప్పుడు నేల భాగాన్ని పైకి తీశాను నా తపశక్తితో. ఇక్కడ మీరు ప్రతిష్ఠ చేయాలంటే శివుడిని అడగండి చోటు అన్నాడు. ఎందుకంటే ట్రెస్ పాసింగ్ కూడదు కదా. అందుకు వాళ్ళు పరమేశ్వరుని అడిగేట. పరమేశ్వరుడు చాలా సంతోషించి నేను శివుడు నేను విష్ణువు అభేద స్వరూపము ఆయన ఇక్కడ పెట్టండి అన్నట్ట. అప్పుడు గురువు వాయువు కలిసి మందిర నిర్మాణం చేసి స్వామిని ప్రతిష్ఠ చేశారు. గురువు వాయువు ప్రతిష్ఠించిన అప్ప గనక గురువాయూరప్ప. ఇది తెలుసు. ఇలా వచ్చింది క్షేత్రం. ఇప్పుడు వివరం తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని తాత్వికంగా దర్శించాలి. ప్రతిదాన్ని గురువాయూరప్ప ఎక్కడున్నాడు గూగుల్లో సెర్చ్ చేయాలి కదా. లేకపోతే ఇండియా వెళ్ళి కేరళ వెళ్ళాలి కదా. గురువాయూరప్ప ఎక్కడున్నాడంటే గురువాయూపురంలో ఉన్నాడు. గురువాయూపురం ఏది? ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో అన్ని గురువాయూపురాలు ఉన్నాయి. ఇది మనం పరిశీలించాలి. గురువాయూపురం ఉంది కానీ అప్పను చూడాలి. అది కూడా వచ్చింది. గురువాయూపురం, గురువాయు అప్ప. ఇది పట్టుకోగలగాలండి. భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ప్రతి గ్రంథంలో ప్రతి ఉపాసనలో తత్వచింతన ప్రధానంగా ఉంటుంది. తత్వచింతన ఏం చేస్తుందంటే బాహ్యంగా భగవంతుని చూడటం కాకుండా నీలో ఉన్న పరమాత్మని దర్శింపజేస్తుంది. అదే అసలు దర్శనం. కనుక గురువాయూపురం అసలు దర్శనాన్ని చేయడానికి ప్రయత్నిద్దాం. గురువు అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలి కదా. గురువు అంటే అది బయట ఉన్నవాడు కాదు. ఒక్కొక్కసారి గురువుగారు చెప్పినా శిష్యుడు వినడు. అది ఉంటూ ఉంటాయి. గురువుగారి మాట గురువుదే, మా మాట మాదే అని. కనుక అసలు గురువు ఎవరండి? గురువు చెప్పిన మాట చెయ్యాలని నీకు అనిపిస్తే అప్పుడు నువ్వు అనుసరిస్తావు, అవునా లేదా? కనుక ఎవడికి అనిపించాలి? విన్నవాడికి అనిపించాలి. కనుక అసలు గురువు ఎవడు? వీడు బుద్ధే అసలు గురువు. తెలుసుకోండి. ఇక్కడ వాడు బుద్ధే వాడికి అసలు గురువు. కనుక మనలో గురువు ఎవరు? మన బుద్ధి. ఈ గురువు గారు సద్గురువా దుర్గురువా భగవంతుడికి తెలియాలి. మొత్తానికి గురువు అంటే మనలో ఉన్న బుద్ధే బృహస్పతి. బుద్ధికి బృహస్పతి అంటారు కదా. బుద్ధి బృహస్పతి. బుద్ధికి అధిదేవత బృహస్పతి. కనుక బుద్ధి రెండు. అంటే మన శరీరంలో బయటికి కనబడేదంతా స్థూల శరీరం, లోపల సూక్ష్మ విషయములు రెండు ఉన్నాయి. ఇది మామూలుగా మన అనుభవంతో చెప్పేదండి. నేను వేదాంతంలోకి వెళ్ళట్లేదు. మనలో ఉన్న సబ్జెక్ట్ కనుక బహుశా ఆవలింతలు రావచ్చు. పుస్తకంలో ఉన్న చెప్తే అర్థమవుతుంది, మనలో ఉన్న చెప్తే అర్థం కాదు. అదే వచ్చింది బాధ. మన ముఖం తప్ప అందరి ముఖాలు మనకు కనబడుతుంటాయి కదా. అలాగే మనలో ఉన్న ఆత్మవస్తువు ఇది. పరిశీలించండి. ఇక్కడ ఇటు వెళ్తున్నాం. గురువు అంటే ఏం చెప్పుకున్నాం? బుద్ధి. ఇప్పుడు మన స్థూల శరీరం అందరికీ తెలుసు, కానీ దీన్ని ప్రేరేపించేది ఏది? లోపల బుద్ధే కదా. ఇంకోటి కూడా దీని లోపల ఉంది. బుద్ధితో పాటు ఎంత బుద్ధి పని చేయాలని అది పని చేయాలి. మొత్తం ప్రతి అవయవం కదలాలి అన్నా లోపల మరొకటి ఉండాలి. దాని పేరు ప్రాణం. అంతే కదా. కనుక బుద్ధి ప్రాణం ఈ రెండు నడిపిస్తున్నాయి మన శరీరాన్ని. కనుక ఈ శరీరాన్ని నడిపించేవి రెండు దొరికే: బుద్ధి ప్రాణం, గురువు వాయువు. అయింది కదా. అయితే ఈ బుద్ధికి ప్రాణానికి కూడా చైతన్యం ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. వాడు మాత్రం అందరికీ అర్థం కట్ట. కానీ వాడు అసలు చైతన్యం వాడు. వాడు లేకపోతే బుద్ధి పనిచేయదు, ప్రాణము పనిచేయదు. అదే గీతలో పరమాత్మ చెప్తున్నాడు, యో బుద్ధే పరతస్తు సహా అన్నాడు. బుద్ధికి కూడా ఎవడైతే చైతన్యాన్ని ఇస్తున్నాడో వాడిని నేనే అన్నాడు పరమాత్మ. కనుక బుద్ధి అయిన గురువుకి, ప్రాణమైన వాయువుకి, ఈ రెండూ ఉన్న ఈ పురానికి నిజమైన అప్ప ఎవడో వాడు గురువాయూరప్ప. ఇది తెలుసుకోవాల్సింది. మన బుద్ధిని ప్రాణాన్ని నడిపించి మన హృదయంలో ఉన్నవాడు. మన ఎలాంటి వాళ్ళమంటే ఒక దీపం గోడ మీద వెలిగితే అబ్బా గోడ ఎంత వెలిగిపోతుందో అనుకున్నట్టు గోడ వెలిగిపోతుంది. దీపం వల్ల గోడ ప్రకాశిస్తుంది. అదేవిధంగా పరమాత్మ అనే దీపం వల్ల శరీరం అనే గోడకి చైతన్యం వచ్చింది. తెలుసుకోండి. గోడ వెలిగిపోతుంది అనుకోవడం ఎంతో, శరీరం వెలిగిపోతుంది అనుకోవడం అంతే. తెలివైన వాడు ఒక్కడే ఉంటాడు. ఎవడో మహానుభావుడు. వాడొక్కడే ఈ శరీరాన్ని పశువులా పోషింపజేయకుండా ఈ శరీరానికి, ఈ బుద్ధికి, ప్రాణానికి ఎవడు అధిష్టానముగా ఉన్నాడో ఆ పరమాత్మను హృదయంలో దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నించిన వాడే గురువాయూపురంలో అప్పని ప్రతిష్ఠించుకోగలడు. వాడు ముక్తి చెందగలడు. ఇది గురువాయూరప్ప నారాయణ తత్వం. ఇది ఈ సాధన ఎంతవరకు చేస్తున్నాం? అందుకే మనకు ప్రాణాయామం, తత్వ విచారణ, ధ్యానం. ధ్యానం బుద్ధి యొక్క పని, ప్రాణాయామం ప్రాణం యొక్క పని. ఈ రెండు ఒకదానికో సహకారి. ప్రాణాయామం ఎందుకు చేయాలండి? ఫిట్నెస్ కోసం కాదండి. ప్రాణాయామం ఎందుకంటే మనస్సుని నిగ్రహించడం కోసం. అంటే ఇందాక చెప్పిన బుద్ధిని నియంత్రించడం కోసం ప్రాణాయామం. రెండు కలిసి ఉంటాయి. అది ఇక్కడ. అందుకే ప్రాణబుద్ధిని నియంత్రించి హృదయంలో ఉన్న పరమాత్మను ప్రతిష్ఠించుకో అంటే తెలుసుకో. అప్పుడు అసలైన గురువాయూరప్పని దర్శించడం. ఇది దీని యొక్క ఆంతర్యం. ఇలా మనం దర్శించి ఈ నారాయణి రచనలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే మొత్తం అన్నీ చెప్పుకోలేమని తెలిసే మనం కూర్చున్నాం. అయితే ప్రధానమైనవి కొన్ని మాత్రం చెప్పుకుంటున్నాం. అయితే మిగిలినవన్నీ అప్రధానం అనుకునేది. అది కాదు. ఇక్కడ కొన్ని చెప్పుకుంటున్నాం.
అయితే నేను చెప్పుకుంటున్న కొన్ని ముఖ్యమైనవి ఎల్లవేళలా మననం చేసుకోగలిగినటువంటి, ఎందుకంటే నారాయణీయం కవులకి గొప్ప రసాయనం. కవిత్వపరంగా ఎన్ని సౌందర్యాలు, శబ్దార్థ సౌందర్యాలు కావాలో చూసుకోవచ్చు. సంగీతకారులు కూడా చాలామంది దీన్ని రకరకాలుగా గానాలు చేశారు. ఎందుకంటే సంస్కృతం యొక్క అందం ఎంత చెప్పాలి అంటే, ప్రపంచంలో ఏ భాషకే లేనిది సంస్కృతానికి ఉన్న అందం ఏమిటంటే ఛందస్సు అండి. సంగీతానికి రాగాలు, సాహిత్యానికి ఛందస్సు ప్రపంచంలో భారతదేశానికి మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి ఉన్నాయా అంటే ఇన్ని అందాల్లో, ఇన్ని వెరైటీస్లో, ఒక్కొక్క గమనంలో ఒక్కొక్క భావం ఉంటుంది ఛందస్సులో. నేను కొన్ని ఛందస్సులు చూపిస్తాను మీకు. వేదం నుంచి తీసుకురాబడింది ఛందస్సు అనేది. మనకి వాల్మీకి రామాయణంలోనే రకరకాల ఛందస్సులు చూపిస్తాడు. ఇంకా భారత భాగవతాల్లో కూడా బోర్డు కనబడతాయి. కొన్ని ఛందస్సులు పాడడానికి బాగుంటాయి, కొన్ని ఛందస్సులు నాట్యానికి బాగుంటాయి, అన్నీ ఉన్నాయి. అందుకే ఇందులోవి మనకు ప్రసిద్ధి చెందిన సంగీతకారులు ఎందరో గానం చేశారు. కేరళలో ప్రసిద్ధి చెందిన లీల గారు, చాలామంది తెలుసుంది, పి లీల, తెలుగులో కూడా పాటలు పాడారు. ఆవిడ ఎన్నో పాడారు. అదేవిధంగా జేసుదాస్ గారు మొదలైన అందరూ కూడా గురువాయూరప్ప మీద బోల్డ్ అన్ని పాటలు ఉన్నాయండి. అలాగే వాగ్గేయకారులు కూడా గురువాయూరపురాధీశుడి మీద రచించారు. అందులో ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రధానంగా రచన చేశారు ఈ గురువాయూరప్ప మీద. ఇలాంటి గురువాయూరప్పకి సంగీత, సాహిత్య, నాట్యపరమైన సౌందర్యాలన్నీ ఈ నారాయణీయంలో మనకు కనబడుతున్నాయి. ఈ ప్రారంభం మొదటి దశకం. ఎందుకంటే ఇంజిన్ పెట్టే, గార్డు పెట్టే తెలుసుకుంటే మొత్తం ట్రైన్ అంతా అర్థమైపోతుందిట, అంతే కదండి. అలా మనం ప్రారంభం చివర వెళ్ళాలి. సంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే హంత భాగ్యం జనానా. ఎంత అద్భుతమైన మాట అన్నాడు. గురుపవనపురి అంటే గురువాయూపురంలో కనబడుతున్నట్ట. తత్తావద్భాతి సాక్షాత్. సాక్షాత్ అంటే నేరుగా, కంటికెదురుగా కనబడుతున్నాడు. ఎందువల్ల కనబడుతున్నా అంటే హంత భాగ్యం జనాన. హంత అంటే ఆహా, ఆహా, ఈ జనుల అదృష్టం ఎంత గొప్పది అంటే ఆ పరతత్వము ఈ గురుపవనపురంలో ఎదురుగా కనబడుతున్నాడు అని మనందరికీ రాతి విగ్రహం. నారాయణ భట్టారకుడు మాత్రం సాక్షాత్ పరతత్వం. ఎందరో వెంకటేశ్వరి దగ్గరికి వెళ్ళారు కానీ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అని అన్నమయ్య మాత్రమే అనగలిగాడు. అందరికీ శిలా వెంకటేశ్వరి కనబడితే ఆయనకి సాక్షాత్ పురుషోత్తముడు కనబడ్డాడు అని చూసే చూపండి సాధన. వీటి బట్టి భగవంతుడు దర్శనమిస్తాడు. అందుకే సామాన్యులు నమ్మి కొలుచుకుంటారు, మహాత్ములు దర్శించి కొలుచుకుంటారు. ఇది తేడా. వాళ్ళు దర్శిస్తున్నాడు. ఇక్కడ నాకు కనబడుతున్నవాడు ఎవడో వివరిస్తున్నాడు చూడండి. భగవంతుడు అంటే ఏమిటో ఇద్దరు చూపిస్తున్నాడు. సాంద్రానందావబోధాత్మకం. నిజానికి ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానించుకుంటూ ఉపనిషత్తులన్నీ పెట్టాడు. సాంద్ర ఆనంద అవబోధాత్మకం. ఇలాంటి అర్థం కావాలంటే నిరంతరం ఆధ్యాత్మిక విషయాలు వినడం అనేది అలవాటు ఉంటుంది, ఉంటేనే ఇది అర్థమవుతుంది. అంతేగాని ఏదో ఏడాదికోసారి వచ్చినప్పుడు వినేసి వెళ్ళిపోయి తర్వాత మన పరుగులు మనవే తత్వం దొరకదండి. కానీ ప్రయత్నిద్దాం. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక. సాంద్ర ఆనంద అవబోధాత్మకం. సాంద్రము అంటే డెన్సిఫైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్, ఇది అర్థం. ఆయన ఒక డెన్సిఫైడ్ ఫారం అంట. దేని యొక్క డెన్సిఫైడ్ ఫారం? ఆనంద అవబోధ అన్నాడు. ఆనందము అంటే తెలిసిందే కదా, దానికి అర్థం చెప్పక్కర్లేదు. అవబోధ అంటే జ్ఞానం. జ్ఞానము ఆనందము ఈ రెండిటి యొక్క ఆకారం అంటే ఆయన ఇక్కడ జ్ఞానానందముల యొక్క ఆకారం. మనకి జ్ఞానం ఉందా? మనకి జ్ఞానం ఉందా? జ్ఞానం అంటే ఇక్కడ అర్థమైంది. జ్ఞానం అంటే నాలెడ్జ్, అవేర్నెస్ కాదండి, కాన్షియస్నెస్. ఇదే అర్థం. మనలో కాన్షియస్నెస్ ఉంది, మనలో ఉంది, కానీ మనమే కాన్షియస్నెస్ కాదు. జడమైన శరీరంలో చైతన్యం ఉంది. అంటే మనం పంచదార పొట్లాలు లాంటి వాళ్ళం అనమాట. బయటంతా కాగితమే, లోపల ఉంది పంచదార అసలుది. అలాగే శరీరం అనే కాగితంలో సచ్చిదానందం అనే ఆత్మవస్తువు అనే పంచదార మనకుంది. మనం పంచదార పొట్లాలం, విష్ణువు పంచదార చిలకండి. పంచదారతో బొమ్మ చేస్తే ఎలా ఉంటుంది? పంచదార బొమ్మలు గుర్తున్నాయా? ఆంధ్రదేశం యాత్రల్లో, జాతరల్లో అమ్ముతూ ఉంటారు. పంచదార చిలక, పంచదార బాతు, వాటిలో ఏముంటుంది? చిలక ఉంటుందా, బాతు ఉంటుందా? ఆకారం అలా ఉన్నదేది పంచదారే. పంచదార చిలక లోపల పంచదార కాదు, పంచదార చిలకే పంచదార. అందుకే మనందరిలో సచ్చిదానంద వస్తూ ఉంటుంది. భగవంతుడు తానే సచ్చిదానంద స్వరూపుడు. ఆయన ఒళ్ళంతా సచ్చిదానందమే. అది ఇక్కడ అనమాట. ఎలాంటి సచ్చిదానందం? ఏదో డైల్యూటెడ్ ఫార్మ్ కాదండి, కాన్సన్ట్రేటెడ్ డెన్సిఫైడ్ ఫార్మ్. అది అంటే చిక్కనైనటువంటి ఆనంద జ్ఞానముల యొక్క స్వరూపము ఈ కృష్ణుడు. ఎక్కడ? గురువాయూపురంలో ఉన్నటువంటి నారాయణుడు. సందానందావబోధాత్మకం. ఎలా ఉంటుందండి? కొంచెం పోల్చి చెప్తారా?
ఒక ఎర్రగా వస్తువు ఉంటే మన ఎర్రగా ఉందండి ఆ వస్తువు అంటే ఎలా ఉందండి, మిరపకాయ ఎలా ఉందండి, టమాటా ఎలా ఉందండి, కుంకుమలా ఉందండి అని వర్ణిస్తాం. అది మనం చూడలేదు కనుక మనకు తెలిసిన ఎరుపుతో చెప్పాలి. మరి కృష్ణుడు ఎలా ఉంటాడండి, మనం ఎలాగో చూడలేదు, మరి ఎవరితో పోలుస్తారు? పలానా సినిమాలో పలానా నటుడిలా ఉంటాడని చెప్తారా? పరమాత్మతో సమానమైన వస్తువు ఉందా? అనుపమితం. తర్వాత మాట చూడండి, అనుపమితం అంటే ఉపమము లేదు అన్నాడు. ఇక్కడ చూస్తున్న ఎక్కడా కూడా మీకు రూపవర్ణం లేదు. చూడండి, భగవంతుడు అంటే ఏమిటో డెఫినేషన్ చెప్తున్నాడు ఇక్కడ. సాంద్ర ఆనంద అవబోధాత్మకం అంటే కేవల సచ్చిదానంద స్వరూపము. అనుపమితం పోలికలకు అందని వాడు. రెండవది కాలదేశావధిభ్యాం నిర్ముక్తం. చిన్న మాట కాదు. సృష్టిలో ప్రతి వస్తువుకి 3 పరిమితులు ఉంటాయి. దేశ పరిమితి, కాల పరిమితి, వస్తు పరిమితి అనేది, అంతే కదా. దేశ పరిమితి ఉదాహరణకి ఈ వాచి ఉన్నది అంటే దీనికి దేశ పరిమితి ఉంది, అంటే ఎంత ప్లేస్ ఆక్యుపై చేసింది అని, అంతే కదా. మొత్తం ఆక్యుపై చేయలేదు కదా, కనుక దేశ పరిమితి. ఎంతసేపు ఉంటుంది? బిఫోర్ 12 o'clock లేదు ఇక్కడ, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బి నాట్ బి దేర్, అంతే కదా. కనుక కాల పరిమితి, దేశ పరిమితి, కాల పరిమితి. వస్తు పరిమితి ఇది ఎంత ఉంది, దీనికి ఒక ప్రమాణం ఉన్నది. కనుక ఇవన్నీ దేశకాల వస్తు పరిమితి. సృష్టిలో ఉన్న ప్రతి దానికి దేశకాల వస్తు పరిమితులు ఉంటాయి. కానీ సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యానికి దేశ పరిమితి లేదు, కాల పరిమితి లేదు, వస్తు పరిమితి లేదు, సర్వవ్యాపకం అది. అందుకు కాల దేశావధిభ్యాం నిర్ముక్తం. భగవంతుడు అంటే ఇది ముందు అర్థం చేసుకోవాల్సింది మనం. అందుకు సాంద్రానందావబోధాత్మకం, అనుపమితం, కాలదేశావిధభ్యాం నిర్ముక్తం, నిత్యముక్తం. చూడండి, ఇక్కడ ఇందరిలో వ్యాపించున్నాడా, కానీ దేనికి ఆయన బందీ కాలేదు. ఇక్కడ మనం ఏది పట్టుకుంటే అది బందీ, కానీ భగవంతుడు ఇన్నిట్లో ఉన్న దేనికి బందీ కాలేదండి. ఇలాగండి బందీ కాకుండా ఉన్నాడంటే 10 కడవల్లో ఆకాశం ఉంటుందా లేదా? 10 కడవల్లోనూ స్పేస్ ఉంది, గాలి ఉంది. గాలి బంధింపబడింది ఆ కడవలో. ఖాళీ కడవ ఉన్నప్పుడు కడవలోనూ ఉంది, కడవ పోయినా అది ఉంటుంది, అది బంధింపబడలేదు. కడవలోనూ ఉన్నదే, కడవ బయట ఉన్నదే, కడవ పోయినా ఉండేదదే. కనుక జీవులందరూ కడవల లాంటి వాళ్ళైతే ఈశ్వర చైతన్యం అందరూ గాలిలాగా అందరిలోనే వ్యాపించింది. అందరిలో ఉంది కానీ దేనికి అది పరిమితమై లేదు, అది చెప్పడం ఇక్కడ. అందుకు దేశకాలావధిభ్యాం నిర్ముక్తం, నిత్యముక్తం. ఈ పరతత్వాన్నే వేదములు వర్ణించాలని ప్రయత్నించేయండి. వేదములు చెప్తున్నదంతా ఈ పరతత్వం గురించే. ఒక ఆయన అన్నాడు, వేదాల్లో సైన్స్, వేదాల్లో కంప్యూటర్, వేదాల్లో మెడిసిన్, వేదాల్లో యోగా. ఇవా వేదంలో చెప్పారు? చెప్పలేదా? కానీ వేదం ఉద్దేశం మాత్రం ఇవి చెప్పడం కాదు, పరమాత్మను చెప్పడం దాని యొక్క ఉద్దేశం. పరమాత్మను చెప్పడం కోసం బయలుదేరి మధ్యలో ఇన్ని విషయాలు చెప్తున్నాయి, అది దాని యొక్క. అందుకే వేదం యొక్క పరమతాత్పర్యం వేదాంతం, వేదాంతం యొక్క పరమతాత్పర్యం పరతత్వం ఏంటో చెప్పడం. మన హైదరాబాద్ బయలుదేరాలని ఎక్కడో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ట్రైన్ ఎక్కితే మన లక్ష్యం ఏది? హైదరాబాద్. దాని తోవల మీకు విజయవాడ, మరుకూరు కనబడుతూ ఉంటాయి. కనుక ఇవన్నీ దాటి వెళ్ళింది, కానీ లక్ష్యం మాత్రం మనకు విజయవాడ కాదు, హైదరాబాదే. అదేవిధంగా వేదంలో సైన్స్ ఉంది, యోగము ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దాని అసలు లక్ష్యం మాత్రం పరమాత్మని చెప్పడమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ సైన్సెస్ ఆ సైన్స్ మాత్రమే చెప్తాయి, వేదం దీనితో పాటు అన్ని సైన్సులకి పరమార్థమైన పరమాత్మని చెప్తుంది, అది దాని యొక్క ఉద్దేశం. కనుక ఇందాక చెప్పిన దేశకాలావిధభ్యా నిర్ముక్తం సాంద్రానందావబోధాత్మక అనుపమితమైన ఏ తత్వాన్నందో దానికి వేల కొలది మంత్రములు, వేద మంత్రములు చెప్తున్న నిగమ శత సహస్రేణ నిర్భాష్యమానం. వేదమంత్రములు ఆ పరతత్వాన్ని చెప్తున్నాయట. అయితే వేదములు ఆ పరతత్వం చెప్పినా ఎంత మహాపండితుడైనా సాధకుడైనా ఆ పరతత్వం ఇలాంటిదని వర్ణించలేడండి. ఇలాంటిది అని వర్ణించలేడు అని. ఎలా వర్ణించలేరయ్య అంటే నారదులు వారు చెప్తారు, ఒక మూగవాడికి లడ్డు తినిపించి ఎలా ఉందయ్యా అని అడిగితే వాడు ఏం చెప్పగలరండి. ఇక్కడ మూకాస్వాదనవత్, తింటే తెలుస్తుంది, చెప్తే తెలుస్తుందండి. లడ్డు అంటే ఏంటో తెలియని వాడికి నేను ఎంత ఉపన్యాసం చెప్తే అబ్బా తిన్నట్టు చెప్పారండి అంటే తిన్నట్టు చెప్పారే తప్ప తినిపించలేదుగా. కానీ ఎవడు ఎంత వర్ణించినా అనుభవమే. కనుక భగవంతుడు అనుభవానికి దొరుకుతాడు, వాక్యాలకు దొరకడు. నాయం ఆత్మా ప్రవచనేన లభ్య అన్నారు ఇక్కడ. వాక్యాలకే దొరికేటట్టయితే ఇవన్నీ విని ఎప్పుడో మోక్షం పొందిపోయేవాళ్ళం మనం. అటు వాక్యాలు ఉంటే మనకి నిద్రలు వస్తూ ఉంటాయి, మన దృష్టి ఎటో ఉంటుంది, మన బతుకు ఎక్కడుందని అర్థం. అక్కడ ఎంత అట్టడుగునున్నామో అర్థం చేసుకోండి, ఎంత పైకి వెళ్ళాలో. మరి వాక్యాలకు దొరకదు. పొందినవాడ వర్ణించలేడు, ఒక్కడు మాత్రం చెప్పగలడు. వేదం కూడా ఇదే చెప్పింది. భగవంతుడు అంటే ఏమిటి అంటే ఇది అని వర్ణించలేనిదేదో అది భగవంతుడు అన్నాడు. మనం అలాంటివి ఎన్నో అంటూ ఉంటాం. ఏమంటే ఆవకాయ అన్న ఎలా ఉంది అంటే అబ్బా మాటలతో వర్ణించలేమండి అని. చాలా తప్పు మాట అండి. బహుశా వీడి మాటలు చాలవో, టైం లేదు, అందుకు తప్పించేసుకున్నాడు. కానీ ప్రపంచపు ప్రతి అనుభూతి మాటకు అందుతుంది, గుర్తుపెట్టుకోండి. మన మాటకు చేత కాకపోతే మరో మాటకు చేతనవుతుంది. మాటకందని వస్తువు ఏదైనా ఉంది అంటే
అది పరమాత్మ మాత్రమే. అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. కానీ వేదములు ఏమిటంటే మాట కందని వాడు అని చెప్పడం కోసం అన్ని మాటలు వచ్చేది వేదంలో. చూడండి, అందుకు నిగమ శత సహస్రే నిర్భాష్యమానం అస్పష్టం. అంటే అస్పష్టం, పూర్తిగా తెలియబడట్లేదు, స్పష్టంగా అనుభవానికి మాత్రమే తెలియబడేవాడు. మరి ఎవరు చూడగలరయ్యా అంటే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం. వాడు ఇంతవరకు చెప్పినది పరబ్రహ్మతత్వం, రూపం లేదు. చూడండి, ఇక్కడ చెప్తున్నది బ్రహ్మతత్వం, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఉరు పురుషార్థ. ఉరు అంటే అన్నిటికీ పైన ఉన్న పురుషార్థం. అసలు పురుషార్థాలు అంటే తెలుసా? ఏంటమ్మా పెద్దలు చెప్పద్దు, నాకు అడిగేది. యువకులు ధర్మ అర్థ కామ మోక్షాలు. చాలా సంతోషం. చెప్పని వాళ్ళు సిగ్గుపడండి. తెలుసుకోలేకపోయేమే, నా సంస్కృతిలో ఇంత పిసరు కూడా ఎరుక లేకుండా నేను ఎందుకు బతుకుతున్నాను ఆలోచించండి. నేను గట్టిగా అంటున్నాను కాదు, మనకేంటంటే మన సంస్కృతి మీద అవగాహన లేదు. ఒకటి, రెండు, అవమాన దృష్టి ఉందండి. ఇది నేను అనేక చోట్ల కనిపెడుతున్నాను. గౌరవం లేదు మన సంస్కృతి మీద మనకి. ఎవడో వచ్చి ఆశీర్వదిస్తే మా పిల్లలు బాగుంటారనేటువంటి ఒకనొక అపోహతో కూడిన నమ్మకం ఉంది తప్ప మన సంస్కృతిపై నిజమైన భక్తి లేదు, గౌరవం లేదు. ఇలా అంటున్నాను లేదు. పురుషార్థాలంటే ప్రతి వాడు గొంతెత్తి అరవాల్సింది. ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తారా అండి నాకు. ఇలా ఇక్కడ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరు చేవాట్లు ఇస్తే మాకేం పోయిందండి, మాకు ఈ దేశం డాలర్లు ఇస్తుందంటే నేనే చెప్పలేను. మనం వాటి కోసం మనదైన సంస్కృతిని వదులుకోకూడదు కదా. ధర్మ అర్థ కామ మోక్షములు, ఇందులో ఉరు పురుషార్థం. అన్నిటికంటే అల్టిమేట్ పురుషార్థం ఏంటి ఇందులో? మోక్షం. ఆ మోక్షస్వరూపమైన పరబ్రహ్మతత్వమే వేదముల్లో కూడా అస్పష్టమైనది. దృష్టమాత్రే మాకిప్పుడు కంటికి కనబడుతూ ఎదురుగా వచ్చి కూర్చున్నది. ఎక్కడ? గురుపవనపురే. అంటే ఇప్పుడు ఈయన దృష్టిలో చూస్తున్న గురువాయూరప్ప ఎవడు? వేదముల యందు ప్రతిపాదింపబడుతూ సచ్చిదానంద స్వరూపుడై మాటలకు అందనివాడు, పోలికలకు దొరకనివాడు, దేశకాల వస్తు పరిమితులు లేని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ప్రతిపాదింపబడే సాక్షాత్ పరబ్రహ్మతత్వము మమ్మల్ని అనుగ్రహించడం కోసమని గురుపవనపురంలో కనబడ్డాడు. ఇక్కడికి వచ్చి అది అంటే ఎలా దర్శించాలి భగవంతుడిని? పరబ్రహ్మ భావనతో దర్శించాలి. పరబ్రహ్మ అంటే ఏంటో తెలిసిందా? అంతేగాని విష్ణు గుడికి వెళ్ళి వచ్చానండి, కలిసి వచ్చిందండి, అప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళానంటే అంటే వీడు కలిసి వచ్చిందనేదే చూశాడు కానీ విష్ణువుడు చూడలేదు వీడు. అందుకు ఎలా భగవంతుడిని చూడాలో చూడండి. మనం చూసిన దానికి నారాయణ భట్టాత్రి చూసిన దానికి ఇది తేడా. తాను తెలిసి చూశాడు. తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా అన్నారు త్యాగరాజస్వామి. అందుకే పాటలు పాడేటప్పుడు తొడలు పగలగొట్టుకుని పడితే లాభం లేదు, భావం ఏంటో పట్టుకోండి త్యాగరాజస్వామి. అందుకు తెలిసి అటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఇక్కడ చూస్తున్నానని. ఆవలిస్తే దొరకదండి, ఇది ఆలోచిస్తే లభిస్తుంది. ఇక్కడ అటువంటి పరతత్వ చిత్తంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు అటువంటి స్వామి ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలభ్యే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బతజన క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు స్థిరతర మనస విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవ ఆశ్రయామః. ఈ రెండు శ్లోకాలైనా రోజు పారాయణ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే పరబ్రహ్మతత్వం ప్రతిపాదన చేసి ఏవం దుర్లభ్య వస్తున్యపి, ఇంతవరకు చెప్పిన పరతత్వం దొరకనిది, అంత తేలిగ్గా దొరకనిది. దొరకనిదంటే వేరు, దుర్లభము అంటే కష్టపడితే గానీ దొరకదు. అతి కష్టపడాలండి, అంత సాధన చేస్తే దొరుకుతుంది. అందుకే దుర్లభ్య వస్తున్యపి, అంత తేలిగ్గా దొరకని మహావస్తువైన సులభతయా హస్తలభ్యే, చేతికి అందుబాటులోకి వచ్చేసిందండి. అది చూపిస్తున్నాడు చూడండి. ఎందరో మహాత్ములు ఇంద్రియాలు నిగ్రహించి యుగాల కొద్దీ తపస్సు చేసిన దొరకని వాడు సులభంగా వచ్చి క్షేత్రంలో కూర్చున్నాడు. అంత సులభంగా ఆయన లభిస్తున్నా క్షుద్ర మానవులు దురదృష్టం వచ్చి సేవించరే అన్నాడు ఇక్కడ చూడండి. అంటే భగవంతుడు దయామయుడే, కానీ మన దౌర్భాగ్యం అంతకంటే గొప్పదైపోయింది. అది వచ్చింది బాధ. ఆయన దయామయుడే వచ్చి కూర్చున్నాడు, కానీ ఎంతమంది వెళ్ళి సేవిస్తున్నారని పరమాత్మను తెలుసుకుని. కానీ పరమాత్మ దయతో వచ్చి అక్కడి వాడు ఇక్కడ దిగొచ్చాడు. ఆయన దిగొచ్చాడు కానీ మనం ఎదిగి వెళ్ళలేకపోతున్నాం. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు ఆయో వీళ్ళు ఎంత దురదృష్టవంతులయ్యా, అందరూ కొలుచుకోలేకపోతున్నారు. మొదట అన్నాడు సర్వజనుల యొక్క అదృష్టం కొద్దీ ఆయన దొరికాడన్నాడు. ఇక్కడ కొందరు దురదృష్టవంతులు జన క్షుద్రత ఇవ స్ఫుటేయం, ఇంత సులభంగా ఆయన దొరికినప్పటికీ కూడా ఆయన్ని సేవించకుండా వ్యర్థంగా కాలం గడిపిస్తున్నారే చాలా మంది. తన్వా వాచా ధియా వా భజతి, ఆయన భజించాలంటే 3 రకాలుగా భజించండి. తనువుతో, మనస్సుతో, మాటతో, మూడింటిగా ఆయన కొలుచుకోవచ్చు. అలాంటి ఆ స్వామిని మేము ఆశ్రయిస్తున్నాం. దురదృష్టవంతులు ఆశ్రయించట్లేదు. అదృష్టవంతులు అయిన మానవుల కోసం ఆయన వచ్చాడు. మేము మాత్రం చాలా భాగ్యవంతులం. ఎందుకు భాగ్యవంతులం?
మేము బాగా చదువుకున్నాం, మాకు బాగా డబ్బు ఉంది, మాకు బాగా ఆస్తి ఉంది, అందుకే భాగ్యవంతులం కాదు. నారాయణ్ణి ఆశ్రయించడం అనేటువంటి బుద్ధి మాకు పుట్టిందే, అందుకు మేము భాగ్యవంతులం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవడయ్యా భాగ్యవంతుడంటే అద్భుతంగా చెప్తున్నాడు వ్యాసదేవుడు. విపద్ విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి. ఒకటే మాట. విష్ణువుని విస్మరించడమే విపత్తు, స్మరించడమే సంపత్తు అన్నాడు. ఇప్పుడు సంపన్నులు ఎవరు? భగవత్ స్మరణ చేసిన వాళ్ళే సంపన్నులు. ఆ స్మరణ లేకుండా బతికే వాళ్ళు చెప్పండి హాయిగా దరిద్రులు. అంతే కదా. కనుక మన దరిద్రులమో సంపన్నులమో తెచ్చుకోండి. కనుక మేమెవరు? సంపన్నులు. ఏమిటయ్యా మా సంపన్నత అంటే స్థిరతర మనస, స్థిరమైనటువంటి చిత్తంతో నిశ్శేషాత్మానమేనం. నిశ్శేషాత్మానమేనం అంటే అర్థం సర్వవ్యాపకమైన పరిపూర్ణమైన ఈ పరమాత్మని గురుపవనపురాధీశం ఏవ ఆశ్రయామః. ఆయన్ని మాత్రమే మేము శరణ వేడుతున్నాం, అనన్య శరణాగతితో సేవించుకుంటున్నాం. ఎందుకు సేవిస్తున్నాం? విశ్వపీడాపహత్యై. ఈ మాట అండి మొట్టమొదటి చెప్పాడు. విశ్వపీడ అపహత్యై, విశ్వపు పీడ పోగొట్టడం కోసం అంటారు. విశ్వపు పీడ అంటే చెప్పండి, ఏం పర్వాలేదు, మనం కలిసి మాట్లాడుకుంటే మీరు వెలకోగా ఉన్నారని తెలుస్తుంది నాకు. విశ్వపీడాపహత్య అంటే ప్రపంచపు పీడ పోగొట్టడం కోసం. అందుకు గొప్ప కవి. తన బాధ పోవడమే కాదు, సమస్త ప్రపంచపు బాధ పోగొట్టడం కోసం వచ్చి కూర్చున్నాడు అంతే. మనం చీకటి పోగొట్టడం కోసమని దీపం వెలిగిస్తాం. అది ఎవరికి దొరుకుతుంది? ఆ దీపం దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి వెలుగు దొరుకుతుంది. అలాగే ప్రపంచ పీడ పోగొట్టడం కోసం పరమేశ్వరుడు గురువాయూరప్పగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ధన్యులైపోతున్నారు. అందుకు విశ్వపీడ పోగొట్టడం కోసం. ఇది ఒక అర్థం. అంటే ఇంకొక అర్థం చెప్తున్నాం. విశ్వడు అంటే జీవుడు. ఇది అర్థం చేసుకోండి. విశ్వడు అంటే జీవుడు. దీనికి ఉపనిషత్ ప్రమాణం ఉంది. విశ్వడు జాగ్రత్త దశలో విశ్వడు అని పేరు, స్వప్నావస్థలో తైజసుడని పేరు, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడని పేరు. తెలుసా? విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక. విశ్వడు అంటే ఎవడు? జాగ్రత్త దశలో ఉన్న నేను. అంతే కదా. మన మనస్సు మీద మన కంట్రోల్ జాగ్రత్త దశలోనే ఉంటుంది. అవునా లేదా? మెలకువలోనే ఉంటుంది, స్వప్న దశలో ఉండదు. ఏది మరొక్కసారి చెప్పండి, నేను ఇప్పుడే లేచి అడిగితే నేను చెప్పలేను. కానీ స్వప్న దశలో సుషుప్తి దశలో ఉండదు. ఏ దశలో ఉంటుంది? ఏ సాధన చేసుకోవాలన్నా జాగ్రత్త దశలోనండి, స్వప్నావస్థలో వద్దు. మీరు ఇలాగే వేదాంతం చెప్పండి, మాకు 2వ అవస్థ 3వ అవస్థ వస్తుంది అంటారు. తెలుసు. అందుకే దాని శ్రీకారంగా ఆవలింతలు కూడా మొదలవుతాయి. కనుక ఇప్పుడు విశ్వ అంటే అర్థమేవాడు? జాగ్రత్త దశలో ఉన్న జీవుడు. ఈ జీవుడుకున్న అన్ని పీడలు పోగొట్టుకోవడం కోసం మేము ఆశ్రయిస్తున్నాము. ఇప్పుడు 2వ అర్థం. ఇది బాగుంది కదా. ప్రపంచ పీడలు పోవడం కంటే నా పీడలు పోతే బాగున్నాం. కనుక విశ్వడు అంటే జీవుడు. ఈ జీవుడుకున్న అన్ని పీడలు పోగొట్టుకోవడానికి. జీవుడికి ఎన్ని పీడలు ఉంటాయి? ఏ జీవుడికి ఆ జీవుడే చెప్పండి. ఎన్ని పీడలు ఉంటాయి మనకి? 1,00,000. 3 పీడలు అండి, ఎక్కువ లేవు. నేను చెప్తా. 3 పీడలు పోగొట్టు. 3 పీడలు అంటే మనకి ఎంత సింపులా. పీడల నెంబర్ తగ్గితే ముందు కదా. ఒక ఆయన తుమ్ము దగ్గు బోల్డ్ జబ్బులు చెప్పెట్ట. ఇన్ని జబ్బులు లేవయ్యా నీకు అన్నట్టు. మరేంటో పెద్ద క్రానిక్ డిసీజ్ ఒకటే ఉంది, దాని లక్షణాలు ఇవన్నారు. అలా మనకి 3 పీడలు ఉన్నాయి ఇక్కడ. 3 పీడలు ఏంటంటే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక అని 3 పీడలు. ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ పీడ కాదండి. ఒక ఆయన అన్నాడు ఆధ్యాత్మిక పీడ అంటే తెలుసా అంటే మీ ఉపన్యాసం వినడం అన్నాడు. అది ఆధ్యాత్మిక పీడ అంటే అది కాదు. అక్కడ ఆధ్యాత్మికం అంటే ఇక్కడ శబ్దానికి అర్థం ఏంటంటే శరీరము. ఆధ్యాత్మికం అంటే శరీరం. శరీరానికి మనస్సుకి కలిగే బాధ ఆధ్యాత్మిక పీడ. జబ్బు వల్ల బాధలు, ఇలాంటి మానసిక క్షోభలు, ఇవన్నీ ఆధ్యాత్మిక పీడలు. 2వది ఆది భౌతిక పీడ. ఏదో మనం ఉంటే బయటపడే వల్ల వచ్చే బాధలు. ఈ పాము కాటు వేస్తుంది, తేలు కుడుతుంది, ఎవడో 4 కొడతాడు, ఇవన్నీ ఆది భౌతిక పీడలు. బయట వస్తువు వల్ల మనకు కలిగే బాధలు. మన శరీరంలో కలిగేవి ఆధ్యాత్మికం, బయట వాటి వల్ల కలిగేది ఆది భౌతికం. ఇది కాకుండా ఉత్పాతాలు అంటే ఒక్కసారి సుడిగాలు రావడం, పెనుగాలు రావడం, పర్వతాలు బద్దలవడం, కొండలు పగిలిపోవడం, నేల చిట్లిపోవడం, భూకంపాలు, ఉప్పెనలు, తుఫానులు, ఇవన్నీ ఆది దైవికము అంటారు. ఈ 3 రకాల పీడలు ఉంటాయట. ఈ 3 ఇంకేమైనా ఉన్నాయా? కొంచెం ఆలోచన చెప్పండి. మీరేమి చెప్పినా ఈ 3 దేనుకోవడానికి పక్కకి వెళ్ళిపోతాయి అంతే. ఇక్కడ మాకు మా పిల్లాడితో నానా బాధగా ఉందండి, పుట్టక ముందు ప్రతి క్షేత్రానికి వెళ్ళి తిరిగాం, ఇప్పుడు వాడిని తట్టుకోలేకపోతున్నాం. అది ఆది భౌతిక పీడ. ఇంతకుముందు వివాహానికి ముందు మాత్రం ఒకరికొకరు అనుకున్నాం, తర్వాత ఉండలేమండి. ఇది ఆది భౌతిక పీడ. ఏదో జబ్బు వచ్చింది, ఆధ్యాత్మిక పీడ. మొత్తం ఏది చేసినా 3. ఈ 3 శాంతించిపోతే మోక్షమేనండి. కానీ శాంతించం. అసలు మనకి ఏ దిగులు లేకపోతే అదో దిగులు. ఏదో ఒక పీడ ఉండకపోతే జీవితం అనిపించద్దు, లైఫ్ ఉండదు.
కనుక ఈ మూడు పీడలు పోతే శాంతి 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 3 మార్లు అందుకే చెప్తాము. అర్థమైందా? ఆ 3 పీడలు పోతే శాంతే. అందుకు అన్ని విశ్వ అనే దానికి టోటల్ ఇది ఒక అర్థం. 3వ అర్థం చెప్తున్నాను. విశ్వం అంటే యూనివర్స్, విశ్వం అంటే జీవుడు, విశ్వ అంటే టోటల్ అంతే. విశ్వపీడాపహత్యై, నా సమస్త పీడలు పోగొట్టుకోవడం కోసం గురుపవనపురాధీశను ఆశ్రయిస్తున్నాను. ఇది వివరించారు ఇక్కడ. ఇంతవరకు స్వామి యొక్క నిరాకార నిర్గుణ స్వరూపం చెప్పి, ఆ నిరాకార నిర్గుణ స్వరూపమే మా కోసం ఆలయంలో వెలిసింది అని చూపిస్తూ, తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావళి కేళికారం లావణ్య శైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం లక్ష్మీ నిశంకలీలా నిలయనమృత సందోహమంత సంచింతకానాం వపురవకలయే మారుత ఆగారనాథ అనగానే గురువాయూపురం చెప్పే మాటను ఎన్ని రకాలుగా చెప్తున్నాడు చూడండి. ఆ పరతత్వమే మా కోసం ఎంత అందంగా తయారైందంటే, నల్లని కాంతులతో నీలమేఘశ్యామ శరీరంతో, సర్వలావణ్యములు ఒక చోటున్నాయా అన్నంత అఖండమైన సౌందర్యంతోనూ, పుణ్యవంతులు మాత్రమే చూడగలిగిన అద్భుత అవతారంతోనూ కృష్ణుడై వచ్చి, ఆ స్వరూపం లక్ష్మీనశంకలీలా నిలయనం. లక్ష్మీదేవి హృదయంలో కూర్చుందంటారు విష్ణువుకి, కాదు ఒళ్ళంతా కూర్చుందిట. అందుకే మనకు చెప్తున్న ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ చదువుతాం కదా, మొత్తం శరీరం అంతానికి లక్ష్మి. లక్ష్మి అంటే శోభ అండి, ఇదే అర్థం. శోభా కాంతి అని ఒళ్ళంతా శోభాకాంతి. లక్ష్మి ఆయన విడవకుండా ఉందిట. అలాంటి శోభతో పాటు అమృతస్యందం. ఎవరైతే ఆయన అలాంటి అందమైన రూపాన్ని ధ్యానిస్తున్నారో వారి హృదయంలో అమృతం చిలుకుతుందండి. ఎలాగైతే ఒక మంచు బొమ్మను మనం పట్టుకుంటే ఒళ్ళంతా చల్లబడి ఆర్ద్రమైపోతుందో, ఈ కృష్ణమూర్తిని హృదయంలో పెట్టుకుంటే మన హృదయం అంతా అమృతం చిందుతుందిటండి. అమృతం అంటే ఆనందం అని అర్థం. అఖండ ఆనందం, అమృతానందం చిందుతుంది. ఇలా అమృతానందాన్ని చిందించేటటువంటి కృష్ణమూర్తి మా కోసం ఈ గురువాయూపురంలో ఉన్నాడు అని మొట్టమొదట దశకం ప్రారంభించి అక్కడి నుంచి క్రమంగా భాగవతంలో అనేక అంశములు కథలు వివరిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు భగవంతుడిని 2 రూపాలుగా చూపించారు చూడండి, నిరాకారం సాకారం. ఒక ఆయన అడిగాడు 80 ఏళ్ళు అప్పుడు ఒంటికి, భగవంతుని నిరాకారంగా ధ్యానిస్తే మంచిదా సాకారంగా ధ్యానించే మంచిదా అని. ఇంకా క్వశ్చన్లోనే ఉన్నామని అయినా ఏదో ఒకటి మొదలెట్టుంటే ఇప్పటికి ఎక్కడో దగ్గరికి వెళ్ళేవాడు. సాకారం నిరాకారం ఒక పిల్లాడికి వాళ్ళ అమ్మట మామూలు ఈ క్యారెట్తో వాటితో హల్వాలా చేసి తినంది. వాడికి ఎప్పుడూ ఎర్ర ముద్ద చూసి విసుకొచ్చి నేను తిన్నపో అన్నాడు. తర్వాత తెలివి వచ్చిందట. వాళ్ళ ఇంట్లో ఒక యాపిల్ షేప్లో ఒక పాత్ర ఉంది, అందులో ఇది కుక్కి దాని ప్లేట్లో పెట్టింది. అప్పుడు ఒక ఆకారం తీసుకుంది, వెంటనే వచ్చి తిన్నట్ట. ఏం తిన్నాడు? యాపిల్ తిన్నాడా హల్వా తిన్నాడా? హల్వాయి. ఆకారం అలా వచ్చిందనమాట. అలాగే నిరాకారమైన పరబ్రహ్మం ఆకారంగా కనబడింది. సాకారమైన నిరాకారమైన తిన్న హల్వా మాత్రం సచ్చిదానందం గుర్తుపెట్టుకోండి. అందుకు ఆ నిరాకార తత్వమే ఒక సాకారంగా కనబడింది ఇక్కడ. అది ఇక్కడ. అందుకే భగవంతుడిని ఎన్ని రకాలుగా మనం ఆరాధిస్తాము అంటే, హృదయంలో ఉన్న జ్యోతిగా ఆరాధిస్తాం, విశ్వవ్యాపకమైన విరాట్ పురుషుడిగా ఆరాధిస్తాం, ఆదిత్య మండలంలో ఉన్న జ్యోతిగా ఆరాధిస్తాం, అగ్ని మండలంలో ఉన్న ప్రకాశంగా ఆరాధిస్తాం, ఆయన్నే ప్రతిమగాను ఆరాధిస్తాం. కనుక హిందువులు కేవలం విగ్రహారాధకులు కారు, ఈశ్వరారాధకులు. ఈశ్వరుణ్ణి అనేక విధాలుగా ఆరాధించేవారు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భగవానుడు అర్చావతారము అంటారండి వీటిని. ఒక తిరుమలలో వెంకటపతి, గురువాయూరప్ప వీళ్ళందరూ అర్చావతారం. మనకు ఒక్కొక్క బాధ పోగొట్టడానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఇన్ని ఉన్న ఊళ్ళో మనం హాయిగా ఉండగలం. అలాగే భగవానుడు కూడా ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క ప్రత్యేకమండి. ఈ ఆలయం రోగాల్ని పోగొట్టి క్రమంగా జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకు రోగాలు పోగొట్టే క్షేత్రం ఇది. ఈ క్షేత్రానికి ఆ ప్రత్యేకత ఉన్నది. అందుకు అందరందరూ తరించారు, ఇప్పుడు ఈయన ఆ విధంగా తరించబోతున్నాడు. అందుకే ఇక్కడ ప్రతి దశకం చివర కూడాను అద్భుతమైన ఒక మాట వస్తుందండి. ఏమిటంటే నా రోగమును పోగొట్టు. ప్రతి దశకం చివర వస్తుంది. ఎందుకంటే ఈ కథ స్వామితో చెప్తాడు. స్వామి నువ్వు అప్పుడు వరాహస్వామిగా వచ్చావు, నువ్వే నరసింహంగా వచ్చావు, అదొక కథ. ప్రహ్లాద చరిత్ర అంతా చెప్తాడు. కథ అంతా ఆయనకి చెప్తుంటాడు. చెప్పి ఇలాగ నువ్వు నరసింహుడివై అనుగ్రహించేవే, ఇప్పుడు నా రోగాన్ని పోగొట్టవయ్యా ఆయనకి చెప్పడం, చివరికి అడగడం. ఇది చాలా బాగుంది. కొందరు మనుషులు భగవంతుని కోరుకోకూడదండి అంటూ ఉంటారండి. ఇది చాలా తప్పు మాట. అంతవరకు కోరికలు ఉంటాయి. గుడికి వెళ్ళేటప్పటికి ఎవడో కోరుకోవద్దని చెప్పేట బిగబెట్టుకుని దండం పెట్టేస్తాడు వాడు. కోరికుంటే భగవంతుడిని కోరుకోవచ్చు, తప్పేం లేదు. కోరుకుంటే భగవంతుడినే కోరుకోవడం మంచిది, ఇంకెవరినో కోరుకోకూడదు. మహాబాధ. భగవంతుడిని కోరుకున్నామనుకో, కోరిక తీరితే భగవంతుడి దయ వల్ల తీరింది అని మాటికి నీకు ఆ దయ అనే ఫోకస్ కనబడుతుంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే కోరిక నిన్ను బాధించదు.
అయితే భగవంతుడిని కోరుకోవాలంటే కండిషన్ మాత్రం ఒక్కటి, ధర్మబద్ధమైన కోరుకుండాలి, అదొకటి. అంతేగాని అల్లవాడు ఇలా పడిపోవాలి, ఎల్లివిడి ఇలా పడిపోవాలి, విష్ణుదాసుకి ఇలా దగ్గర చెప్తే మహాప్రమాదం. అందుకే ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరితే మంచిది. ధర్మబద్ధమైన కోరిక కోరితేట కోరిక తీరేక వైరాగ్యం వస్తుంది అండి. అధర్మబద్ధమైన కోరిక తీరేక పాపం వస్తుంది. రెండుకి ఇది తేడా. వైరాగ్యం వస్తే వాడికి ఎప్పుడో జ్ఞానం వస్తుంది, వైరాగ్యం రానంత వరకు జ్ఞానం రాదు. వైరాగ్యం రావాలంటే ధర్మబద్ధమైన కోరికలు ఉండాలి, తెలిసింది కదా. అందుకే కోరికలు ఉన్న వాళ్ళు ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మబద్ధం అంటే శాస్త్రం చెప్పిన సదాచార పద్ధతిలో జీవిస్తూ ధర్మబద్ధమైన కోరికలు కోరుకోండి. అటువంటి వాడే ఎప్పటికైనా ధరించగలడు. అందుకని సదాచారం లేనివాడు, ధర్మబద్ధత లేనివాడు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత సంపాదించినా వాడు బతుకులో పాప సంపాదనమే తప్ప పుణ్యం ఉండదు, ఫలం ఉండదు. తెలుసుకోవాల్సింది. కోరుకోవచ్చు, తప్పేం లేదు. అందులో ఆరోగ్యం లాంటివి అడిగి తీరాలండి. ఎందుకో చెప్తాడు ఇక్కడ స్వామి, నాకు ఆరోగ్యం లేకపోతే సాధన ఎలా చేస్తాను అన్నాడు. ఇక్కడ సృష్టిలో మన ఆరోగ్యము చాలా ప్రధానం. పెద్దవాళ్ళు మనకి దీర్ఘాయురస్తు అంటే ఇంకా ఎక్కువ కాలం బతికి 10 మందిని ఏడిపించు అని చెప్పడానిక. ఆయుష్ ఎందుకయ్యా అంటే, ఆయుష్ అంటే అవకాశం. గుర్తుపెట్టుకోండి, మంచి చేయడానికి అవకాశం ఆయుష్, జీవుడు ధరించడానికి అవకాశం ఆయుష్. కనుక ఆయుష్ అంటే అవకాశం. పెద్దవాళ్ళు ఎందుకు ఎక్కువ కాలం జీవించమంటారంటే, అంతకాలంలో ఎప్పుడో ఒకప్పుడు వివేకం రాకపోతుందా, బాగుపడి ప్రయత్నం చేయడా అని అర్థం. అందుకే భగవంతుడు మనకి ఇంకా ఒక్కరోజు ఆయువు ఇచ్చాడు అంటే బాగుపడడానికి ఇంకా ఒక్కరోజు అవకాశం ఇచ్చాడు అని. లేకపోతే రోజులు ఎలా గడిచిపోతున్నాయి. ఎంత తెలిసిన వాడు ఏడుస్తాడు, అయ్యో నా రోజులు వృధా అయిపోతున్నాయని. నవ్వుతున్నామంటే తెలియదు కనుక. ఒకడికి రోగం ఉంది, వాడికి తెలియదు, నవ్వుస్తూ బతికేస్తూ ఉంటాడు. తెలివైన వాడు రోగం పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే అన్నమయ్య చెప్తున్నాడు, ముదిమి చేయ కొన్నాళ్ళు, నిదుర చేయ కొన్నాళ్ళు, నేరముల కొన్నాళ్ళు, ముదిమి చేయ కొన్నాళ్ళు, మోసపోతి కదిసి కోరినను గతకాలంబు వచ్చునే. వస్తుందా? అందుకే ఆయుర్వ్యయంబు చేయందగదు. నేను ప్రహ్లాదుడు చెప్పిన మాట గుర్తుందా? అది అందుకు ఆయువు ఆరోగ్యం దేనికయ్యా అంటే ఆధ్యాత్మిక సాధన, ధర్మ సాధన కోసం. అందుకే భగవంతుడు ధర్మం సాధించడం కోసం నీకు ఒక పరికరం ఇచ్చాడు, వినియోగించుకో. నీకు అవకాశం ఇచ్చాడు, వినియోగించుకో. అవకాశం ఏది? భగవంతుడు ఇచ్చిన మొట్టమొదటి అవకాశం, మొట్టమొదటి పరికరం శరీరం. అదే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మానికి భగవంతుడి సాధనలో మొదటిది శరీరం. ఇది అర్థం. దీని కొంతమంది వాడి శరీర మాధ్యం ఖలు ధర్మ సాధన ఉన్నారు కదండి, అందుకే పూట్లో తింటున్నాను. అదే దాని అర్థం. ఇక్కడ శరీరాన్ని ధర్మ సాధనకు వినియోగించడం కోసం ఇచ్చాడు భగవంతుడు. అది చెప్పడం. మనం దేనికి వినియోగిస్తున్నామా? భోగ సాధనకు వినియోగిస్తున్నామో, యోగ సాధనకు వినియోగించుకుంటున్నామో ఆలోచించండి. యోగ సాధనకు వినియోగిస్తే ఇహము పరము లభిస్తుంది. భోగభూమిగా మారిస్తే కొన్నాళ్ళకి రోగభూమిగా మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సిందే. అందుకే ఈ శరీరం నాకు ఆరోగ్యం కావాలి ఏదో అడుగుతున్నాడు. ఆరోగ్యం దేనికయ్యా? నిన్ను చింతన చేయడానికి. అయ్యా తలనొప్పెడుతూ ఉంటే సంకీర్తన పాడుతుంటే ఎవడైనా భరించగలడా అంటే? ఇప్పుడు ఇలాగే 2 వరకు చెప్తూ ఉంటా, కడుపు నక్కరకల ఆడుతూ ఉంటుంది. నీ వేదాంతానికి నమస్కారం ముందు పడని ఉంటా. భోజనం పెట్టి ఒంట్లో బాగుంటే అప్పుడు చెప్పడానికైనా వినడానికైనా బాగుంటుంది. కానీ ఏ సాధన చేయాలన్నా ముందు ఆరోగ్యంగా శరీరం ఉండాలి. అందుకు నా శరీరానికి ఆరోగ్యం ఇవ్వయ్యా అది అడిగాడు. లక్ష్యం ఎందుకో చెప్పాడు కదా. అందుకు మన ఆరోగ్యము, ఆయువు, మన వాళ్ళ ఆరోగ్యము, ఆయువు అడగడం తప్పు కాదు. అడగచ్చు, ధర్మబద్ధంగా అడగాలి. అందుకే మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించడం నారాయణ యొక్క ప్రయోజనం. ఇవాళ 2-3 శ్లోకాలు శ్రద్ధగా విన్నవాళ్ళు, కాస్త కునుకుతూ ఆవలిస్తూ ఎంతసేపు చెప్తాడో అని విన్నవాళ్ళు అందరికీ ఫలితం ఇస్తాడంటే భగవానుడు. నేను శబ్దం చెవిలో పడిందిగా. అందుకు ఈ కారణం చేత రాశాడు. పైగా వైద్యో నారాయణో హరి. ఇది గొప్ప మాట. ఎవరయ్యా? డాక్టరు. ఒక ఆయన అన్నాడు, ఇంత మెడిసిన్ పెరిగాక కూడా ఇంకా నారాయణ తలంచుకోవాలని. ఇంకా తలంచుకోవాలి. ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం మునుగుతుందో తెలియని రోజుల్లో ఉన్నాం మనం. అందుకే చక్కగా ఆయన దండం పెట్టి వెళ్తే సరైన డాక్టర్ దొరుకుతాడు. అది లేకపోతే జలుబుకి వెళ్ళి వాడు చేసిన టెస్టులకి క్యాన్సర్తో తిరిగి వచ్చాడు ఆయన, రేడియేషన్తో పడి అనవసరంగా. అందుకు సరైన డాక్టర్ దొరకాలి, సరైన మందు దొరకాలి. అది వైద్యో నారాయణో హరి నిర్వాణం భేషజం పిషక్. అంతే కదా. అందుకే మన పూర్వీకులు మాట అనేవారు, ఔషధ శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం నారాయణో హరి. అందుకే ఏది మందు పుచ్చుకున్నా, అన్నం పుచ్చుకున్నా భగవత్స్మరణ చేసి పుచ్చుకుంటే అది ఔషధంలా కాపాడుతుంది. అలాగే సర్వరోగ నివారకుడు, ఆయుష్స్వరూపుడు, అమృతస్వరూపుడు, ధన్వంతరి ఇత్యాది రూపములతో వచ్చి అమృతాన్ని, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి నారాయణుడిని ఆశ్రయిస్తే మరి రోగాలు పోవా అండి? శ్రద్ధాభక్తులతో ఆశ్రయించాలి. అలా ఆశ్రయించి రోగం పోగొట్టుకుంటున్నాడు ఈయన. భగవత్ కథా గానం చేస్తే రోగాలు పోతాయి. అందుకే భాగవత సప్తాహ యజ్ఞాలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటే భాగవత విష్ణు కథ వింటూ ఉంటే అన్ని రోగాలు పోతాయట. అది గొప్ప విషయం. అది అందుకే అందరూ వింటారండి ఆ కథ. ఏదో తప్పనిసరి అవతల వాళ్ళు తీసుకొచ్చారు కూర్చున్నా అదొక భాగ్యమే. అందుకు వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబల విధువో విష్ణు కథ. అది
అంతేకాదు నీ కథామృతమి నిరత సేవనం మాకు చేకొనుట సకల సంసేవనం పటుగాన అంటున్నారు హనుమాచార్యుల వారు. భగవత్ కథాగానం అటువంటిదండి. అందుకే ఆయన కథలు, ఆయన నడతలు అంటే ఆయన లీలలు, అవి హొయ్యలతో ఉంటాయట. ఆయన లీలలే సొగసులు. ఆ సొగసులు వింటూ ఉంటే మనసులో మెదులుతుంటాయి. నరసింహమే వచ్చాడు, వామనుడే వచ్చాడు, త్రివిక్రమై ఎదిగాడు, అందుకే కృష్ణ పరమాత్మ ఇలా అవతరించి ఇలా చరించాడు అని వింటూ ఉంటే మన మనస్సులో కదులుతుందా లేదా? మన మనస్సులో ఆయన లీలలన్నీ జరిగాయా లేదా? కనుక అవతారాలు మళ్ళీ జరిగాయి. ఇలా మన మనస్సులో ఆయన లీలలు తలంచుకుంటూ ఉంటే ఒళ్ళు పులకించి కనుల ఆనందాసురులు రాలితే ఆ శరీరం అసలైన యోగభూమి అండి. ఒయ్యలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు అంటున్నారు త్యాగరాజ స్వామి వారు. వాళ్ళు మహానుభావులు. అందుకు ఆయన తలంచుకుంటే ఆ ఆనందాన్ని, ఆ రూప లీలా వైభవాన్ని చెప్తూ రచించారు వరుసగా. అయితే మొత్తం కంటెంట్ ఏమిటి? భాగవత కథ. కానీ ఇప్పుడు మనం కొన్ని ఎంచుకుంటున్నాం. అందులో నృసింహస్వామిని నేను వర్ణించిన తీరు ఒకటి. మళ్ళీ వస్తున్నాడు నృసింహస్వామి. నిన్న వచ్చినది భాగవతంలో వాడు, ఇవాళ ఈ నృసింహస్వామి. అందుకే ఇవి నిన్న చెప్పుకోవాలి, ఇవాళ దాచిపెట్టుకున్నాం. ఈ నృసింహస్వామికి ఒక విశేషం ఉన్నదండి. అదేమిటంటే ఈయన చివరికి ప్రహ్లాద చరిత్ర అంతా చెప్పాక ప్రహ్లాదుడు విష్ణువు సర్వమయుడు అనగానే కోపం వచ్చి హిరణ్యకశిపుడు అంటున్నట్ట, అరే క్వాసౌ సకల జగదాత్మ హరిరితి ప్రభిన్య స్పష్టంభం చరిత కరవాలో తితిస్తః అత పశ్చాత్ విష్ణు నహి వదితుమీశోస్మి సహసా కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసిన్ మృడయమా. ఇక్కడ వచ్చేటప్పటికి అరే క్వాసౌ ఎవడరా అక్కడ అనుకుంటూ నువ్వు చెప్పినటువంటి ఆ విష్ణువు ఎక్కడరా, కాసౌ అతను ఎక్కడా అంటూ చలిత కరవాల కత్తిని జడిపిస్తూ అరచేత్తో కొట్టేట. ఆ కొట్టినప్పుడు నువ్వు వచ్చేవే ఆ రూపాన్ని నేను వర్ణించలేకపోతున్నాను స్వామి అని గొంతు ఆగిపోయిందండి. చరిత్రలో చెప్తారు ఈ విషయాన్ని, భట్టాత్రి చరిత్రలో. ఎదురుగా స్వామిని చూస్తున్నాడు, ఈ ఘట్టం వచ్చేసింది శ్లోకం, మరి రావట్లేదు దానికి, ఆగిపోయాడు. ఎందుకో స్వామి యొక్క రూపవర్ణన స్ఫురించగానే మాట రావట్లేదు, వర్ణించాలి. ఒక్కసారిగా చిత్రం ఏంటంటే అక్కడ స్తంభం పగిలి నరసింహస్వామి దర్శనం ఇచ్చేటండి ఒక్కసారి నారాయణ భట్టాత్రికి. చరిత్ర చెప్తుంది. ఆ దర్శనం ఇవ్వగానే ఒళ్ళు పులకించి అప్పుడు చెప్పేట. నిజంగా ఆయన శ్లోకంలో నరసింహస్వామి కనిపిస్తాడు, నేను అర్థం చెప్పక్కర్లేదు. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపు కర్ణౌ సమాచూర్ణయన్ ఆఘూర్ణ జగదండ కుండ కుహరో ఘోరస్తవాభూద్రవ శృత్వాయంకిల దైత్యరాజ హృదయే పూర్వం కదాప్యశ్రుతం కంప కశ్చన సంపపాత చలితోప్యంభోజ భూర్పిష్టరాత్. ఇది వర్ణించాడు ఇక్కడ. ఆ కొట్టగానే స్తంభం పగిలి ఎన్నడూ లేనంత కంపము కలిగి ఒక మహాకాంతి వెలువడి అందులో స్వామి వచ్చాడు అనే దాన్ని 2 శ్లోకాలు చెప్పారండి. ఆ శబ్దజాలంలోనూ ఉగ్రనరసింహుడు కనబడతాడు. చూడండి, అంటే కవిత్వం ఎలా ఉండాలి, భావానికి తగ్గట్టు మాట చెప్పాలి. అంతేకాని మనకు తేలిగ్గా అర్థం అవ్వాలని గొప్ప గొప్ప భావాలు తీసుకొచ్చి మామూలుగా చెప్పేమనుకోండి అర్థమవుతుంది కానీ అనుభూతి రాదు. మీనింగ్ ఫీలింగ్ అని 2 ఉంటాయండి. మీకు అర్థం చెప్తే ఆహా అనుభూతి కలిగింది అనుకోండి, అర్థం కాకపోయినా వస్తాయి. దానికి మీనింగ్ చెప్పక్కర్లే, పదం దాని ఉనికితోనే చెప్తుంది. ఎలాగో చూడండి ఇక్కడ. తప్త స్వర్ణ సవర్ణ ఘుర్ణదతి వృక్షక్షం సటాకేశర ప్రోత్కంప ప్రణికుంభితంబర మహో జీయాప్త వేదం వపు వ్యాప్త మహాదరీ సకముఖం ఖడ్గగ్రవల్గన్ మహాజిత్వా నిర్గమ దృశ్యమాన సుమహాదర్శ్రోయుగోడ్డామరం ఉత్సత్పధ్వని భంగ భీషణ హనుక్రస్వస్తవీయస్తర గ్రీవం పీవరదోస్సతోద్గత రక క్రూరాంశు దూరోల్బణం వ్యోమోల్లంఘి ఘనోపమ ఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాళు ప్రకరం నమామి భవతః తం నారసింహం వపు. ఎందుకుంటారు చెప్పండి, ఏమైనా అర్థమైందా? కనబడింది అంతే కదా, ఆ శబ్దంలో కనబడ్డాడు అక్కడే. ఆ కనబడగానే వచ్చిన భావావేశం ఇలా ఇచ్చిందండి. అప్పుడు వస్తాయి సమాచారం, అందులో కనబడతారు భగవంతుడు. అర్థం తెలుసుకోవడం ఎంతసేపు అండి, డిక్షనరీ దగ్గర పెట్టుకుంటే ప్రతి పదానికి దొరికిపోతుంది. అర్థం తెలుసుకున్న క్షణం చాలు, అనుభూతికి పదం కావాలి. అది ఇక్కడ తెలుసుకోండి. అందుకు ఒక శబ్దంలో అర్థాన్ని మించిన అనుభూతి ఉంటుంది, అది అందిస్తాడు మహాకవి. అందుకు ఒక గొప్ప కవిగా ఇక్కడ నారాయణ భట్టాత్రిని చూస్తే నరసింహస్వామి కనబడేట్టు రాశాడు. మరి నిన్న మనం విన్నాం అన్నమయ్య ఇప్పాల నేత్రానల ప్రబల విద్యుత్ ప్రభా కేళీ విహార లక్ష్మీ నారసింహ అనలేదు. ఆ తేజస్సు వచ్చినప్పటికల్లా పదాలను వస్తాయి ఎంత వాడికైనా. అందుకు ఈ భవ్యమైన నరసింహ రూపాన్ని ఇలా వర్ణిస్తూ అక్కడ మరికొన్ని రహస్యాలు చెప్తాడండి. కేవలం భాగవతం తాలూకా కండెన్స్డ్ ఫారం మాత్రమే కాదు, భాగవత రహస్యాలకు వ్యాఖ్యానం కూడా. ఆ కోణంతో చూస్తే చాలా చాలా మనకు కనబడతాయి.
ఏవన్నాటిత రుద్రచేష్టిత విభో శ్రీ తాపనీయావిదస్యంత స్ఫుటగీత సర్వమహిమన్ అత్యంత శుద్ధాకృతే తత్తాదృన్నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరోలంఘయేత్ ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహిమా. ఈ శ్లోకం ఇప్పుడు చెవిలో పడిందో వాళ్ళందరికీ కూడా రోగనాశనం కలిగించే శక్తి ఉన్న శ్లోకం, సందేహం లేదు. నువ్వొచ్చిన నరసింహ స్వరూపాన్ని శృత్యంత స్ఫుట గీతం అంటే వేదాంతము వర్ణించింది. ఎక్కడ వర్ణించింది? నృసింహ శ్రీ తాపనీయాభిధ తాపనీయోపనిషత్తులో ఈ స్వరూపాన్ని వర్ణించారు. అంటే వేదాంత విషయాలు ప్రస్తావన చేస్తున్నాడు. అలాంటి దివ్యమైనటువంటి మూర్తి ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే. మరుత్పురపతే అంటే ఏంటి? గురువాయుపురప్ప. సర్వా ఆమయాత్ పాహిమ, అన్ని రోగముల నుంచి నన్ను కాపాడు. ఇది ఆఖరి మాట. ఇంత నరసింహస్వామికి నమస్కారం చేసి కోరుకున్నది ఏమిటిది. ఇక ఆ తర్వాత వస్తున్న వాటిలో మరొక రమ్యమైనటువంటి విషయంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇది కాళీయమర్దనం అండి. అంటే ఆయన కవితా సౌందర్యం చెప్పడం కోసం కొన్ని మనం ఎంచుకుంటూ అందులో ఆరోగ్యకరమైన కొన్ని ప్రత్యేక ఘట్టాలు తీసుకున్నాం ఇక్కడ విన్నవారి కోసం. ఛందస్సు ఎలా నడుస్తుందో చూడండి. అథవారిని ఘోరతరం ఫణినం ప్రతివారయతుం కృతధీర్ భగవాన్. గమనం మారిందా లేదా? ఇందాక దానికి అంత భావానికి తగ్గట్టు అది సంగీతంలో రాగాలకి సాహిత్యంలో ఛందస్సులు కొన్ని శక్తులు చూడండి. అథవారిని ఘోరతరం ఫణినం ప్రతివారయతుం కృతధీర్ భగవాన్ ధృతమారిత తీరగనీపతరం విషమారుత శోషిత పర్ణచయం. ఆ మడుగులో మహావిషసర్పం ఉన్నది కాళీయుడు. వాడిని నిగ్రహించాలనుకున్నట్టు పరమాత్మ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మ మీదకి ఎక్కాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకు ధృతమారిత తీరగ నీపతరు, ఆ తీరముపై ఉన్న నీపత తరుం అంటే కడిమి చెట్టు. ఆ కడిమి చెట్టు మీదకి ఎక్కెట్ట. ఆ కడిమి చెట్టు ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడండి. విషమారుత శోషిత పర్ణచయం. అక్కడున్న కాళీయుడి యొక్క విషము చేత ఎండిపోయిన ఆకులు కలిగిన చెట్టు మీదకి ఎక్కెట్ట. ఆ ఎక్కి దుముకుతున్నాడు. ఆ దుముకుడు ఎంత అందంగా దుముకుతున్నాడో చూడండి. అధిరుయ్య పదాంబురుహేణ చతం నవవల్లవతుల్యమనుజ్ఞరుచా హ్రదవారిని దూరతరణ్య పద పరిఘూర్ణిత ఘోర తరంగగణి. కవితా సౌందర్యం ఎంత గొప్పగా ఉంది చూడండి. ఎండిపోయిన ఆకులట మొత్తం ఎందువల్ల ఎండిపోయాయి? వాడి విషం వల్ల ఎండిపోయాయి. అలాంటి ఎండిపోయిన చెట్టుకి ఇప్పుడు 2 చిగురాకులు వచ్చేటండి పైకి. ఏమిటి ఆ చిగురాకులు అంటే ఈయన పాదాలు చిగురాకుల్లా మెత్తగా ఎక్కేటి. దాని మీద అంత అందంగా వర్ణించాడు చూడండి. మెత్తగా కనబడుతున్నాయి కానీ చాలా గట్టివండి అవి. దుమ్ముకుతున్నాడు. ఆ దుమ్ముకుతున్న తీరు ఎంత అంటే దానిలోంచి దుమ్ముకుతున్నప్పుడు ఆ స్వరూపాన్ని ఇప్పుడు పోతన గారు ఒక్కసారి ఎలా చెప్పారో చూద్దాం. కటిచేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణ ద్వంద్వంబు కీలించి. ఆ విధంగా పాదములు నిలిపి ఉత్కట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోజ హృదంబులు గుబగుభధ్వానం బనూనంబుగన్. పోతన గారిని చెప్పుకోకపోతే ఏం కృష్ణ కదండి. అందుకు ఒక్కసారి అనుకోవాలి. ఆ విధంగా దుమికెట్ట. భువనత్రయ భార భృతో భవతో గురుభార వికంపి విజృంభిజలా పరిమజ్జయతి స్మ ధనుశతకం తటిని ఝటితి స్ఫుట ఘోషవతి. ఒక్కసారి దుమకగానే చప్పుడు వచ్చింది రండి. ఆ వేగంగా దుమికి కదలగానే మొత్తం ఆ కొలనంతా అల్లకల్లోలమే చప్పుడు వచ్చింది. ఆ నీరు ఈయన వేగంగా దుమికేటప్పటికల్లా కొంత పైకి వచ్చి నేలకు తాకిందిటండి. ఎలా దర్శిస్తూ చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అధదిక్షు విదిక్షు పరీక్షు భిద భ్రమితోదర వారి నినాదవరై ఉదగాదుదగాదురగాధిపతిస్వదుపాంతమశాంద ఆ శబ్దములు ఎలా పడుతున్నాయో చూసారా? ఆ పామును చుట్టి ఎప్పుడైతే ఉన్నదో దాన్ని విదిలించి కొట్టి ఆ సర్పం యొక్క పడగల మీదకి ఎరుగుతున్నాడు. జ్వలదక్షి పరీక్ష దరుగ్ర విష శ్వసనోష్మభర సమాభుజగ పరిదశ్య భవంతమనంత బలం పరివేష్ట యద స్ఫుట చేష్టమహో. ఎంతవరకు ఆ పాము చుట్టడం, ఆయన దాన్ని విదిలించడం చెప్పారు కదా. ఇక కాళీయుడిని అనుగ్రహించేటప్పుడు ఆయన నాట్యం చేసేటండి. నాట్యం వచ్చేటప్పటికి ఎలా మారిందో చూడండి. రుచిర కంపిత కుండల మండల సుచిర మీసన నర్తిత పన్నగి అమరతాడిత దుందుపి సుందరం వియతి గాయతి దైవత యవ్వతి. ఇది ఛందస్సులో ఉన్న అందం. సంగీతం చదువుతూ ఉంటేనే మనకి సంగీతం వినబడుతుందా లేదా? వెర్బల్ మ్యూజిక్ అంటారు దీన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. శబ్దంలో సంగీతం ఉండాలండి. రుచిర కంపిత కుండల మండల శుచిరమీసన నర్తిత పన్నగి అమరతాడిత దుందుభి సుందరం వియతి గాయతి దైవత యవ్వతే.
అంత పరమాత్మ నాట్యం చేస్తూ ఉంటే మరి నట్టువాంగా అవన్నీ లేకపోతే ఎలా అండి? వెంటనే దేవతలు వచ్చి దుందుబులు అవన్నీ మోగించడం మొదలుపెట్టారట. దేవకాంతలు, దేవతలు, ఋషులు, అక్కడున్న గోపబాలకులు, గోపికలు, గోపకులు అందరూ చూస్తూ ఉన్నారట. అక్కడ వారు చూస్తూ ఉండగా నాట్యం చేస్తున్నాడు. పైగా చప్పట్లు కొడుతున్నారట వాళ్ళందరూ. వాళ్ళు వేస్తున్న చప్పట్ల జతులకు అనుగుణంగా నాట్యం చేస్తున్నారట. ప్రపంచాన్ని ఆడించేవాడిని గోపికలు ఆడిస్తున్నారు. ఎంత బాగున్నది ఇక్కడ. నమతి యజ్జదమప్యశిరోహరే పరివిహాయ తదున్నతమున్నతం పరిమథన్ పదవంకురుహాచిరం వ్యహరథా కరతాల మనోహరం. ఇదొక రమ్యమైన భావన, కాళీమర్దనం. ఇంకా ఈయన రచించిన వాటిలో రాసలీల, రాసక్రీడ అష్టకమని ఈయన రచించింది చాలా ప్రసిద్ధండి. ఇప్పటికీ నారాయణీయంలో కొన్ని భాగాలు కథాకళి నృత్యంలో చేస్తూ ఉంటారు, విశేషం. అందులో రాసక్రీడాష్టకం. రాసక్రీడాష్టకానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే మొత్తం నారాయణీయం పారాయణ చేయలేని వారు రాసక్రీడాష్టకమైన పారాయణ చేయాలట. అంటే రాసలీలలోనే సర్వరోగాలను పోగొట్టగలిగే మందు ఏదో ఉంది. ఆ మందును మరింత చక్కగా నూరి పెట్టాడు ఈ కేరళ వైద్యుడు. ఎంత చక్కగా పెట్టాడు చూడండి. అది చాలా పెద్ద అష్టకం అండి. అది చెప్తే ఆ తల్లి రాధాదేవి తత్వం అంతా కనబడుతుంది. ముఖ్యంగా భాగవతంలో రాధాదేవి కనబడదు, కానీ ఉంది. ఎలా ఉంది అంటే గూఢంగా ఉందిట. పేరు బయటకు చెప్పడు కానీ భాగవతంలో రాధాదేవి ఉన్నది. పరీక్షణ్ మహారాజు ఎందుకు రాధాదేవి పేరు చెప్పలేదు అంటే రాధాదేవిని గురించి చెప్తాడు కానీ పేరు చెప్పడండి. రాధా అని పేరు చెప్తే పరీక్షణ్ మహారాజుకి, మన సుఖయోగీంద్రులకి సమాధి స్థితి వస్తుందిట. సుఖయోగీంద్రులకి ఆ సమాధిలోకి వెళ్ళిపోతే 6 నెలలు పడుతుంది బయటికి రావడానికి. తాను సమాధి స్థితికి వెళ్ళిపోయి 6 నెలలు ఉండిపోతే 7 రోజుల్లో పోవలసిన పరీక్షణ్ మహారాజు గతి ఏమిటి? అందుకు రాధ పేరెత్తకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళెట్టండి ఆ మహాత్ముడు. అలాగా అందుకే భాగవతంలో రాధ గూఢనాయిక. ఇప్పుడు నారాయణ భట్టాద్రికి ఆ సమస్య లేదు కదా, అందుకు ఆయన ఎక్కడైతే రాధ పేరు దాచిపెట్టాడో అక్కడ పేరు బయటకు తీసాడండి ఈయన. రాధాభిధాంతావదజాత గర్వాం అంటాడు. రాసలీలకి అందరు గోపికలతో విహరిస్తూ అంతర్ధానమైపోయాడు కృష్ణ పరమాత్మ. రాధాదేవితో సహా అంతర్ధానమైపోతాడట. తర్వాత గోపికలకి రాధాకృష్ణ చరణ కమలాలు కనబడతాయి. అక్కడ రాధాభిధాం తావదజాత గర్వం. గోపికలందరికీ కూడా కృష్ణ పరమాత్మ నాకే లభించాడని చిన్నపాటి గర్వం లభించిందిట. ఆ గర్వం లేనిది ఎవరికి అంటే రాధాదేవికి మాత్రమే అన్నాడు. ఎందుకంటే రాధాదేవి కృష్ణుని యొక్క స్వాభావిక శక్తి. అందుకే ఆవిడకి అలాంటి భావం ఉండదు కదా. ఆ రహస్యాన్ని నారాయణ భట్టాచార్య చెప్పాడు. అందుకే వ్యాఖ్యానమే భాగవతానికి. రాసలీల మొదలవుతుందండి. నేను అందులో పెద్ద గ్రంథం అది రాసలీల. ఆయన రచించిన దాంట్లో పెద్ద దశకం, కానీ నేను అందులో 3 చెప్తున్నాను. కేశపాస ధృత పింఛికా వితతి సంచలన్మకర కుండలం హారజాల వనమాలికాలలిత మంగరాగ ఘన సౌరభం పీతచేల ధృత కాంచి కాంచితము దంచదంసుమణి నూపురం రాసకేళి పరిభూషితం తపగి రూపమీశ కలయామహే. రాసకేళి పరిభూషితం తపగి రూపమీశ కలయామహే. వ్యాసుల వారు వర్ణించిన పెద్ద విస్తారమైన దాన్ని క్లుప్తంగా అందంగా భావం ఇచ్చాడు. ఇందాక నరసింహస్వామిని విన్నారా? ఇప్పుడు ఇది విన్నారా? ఎంత చక్కగా ఉందో చూడండి. ఆ భావానికి తగ్గట్టు ఆ గమనంలోనే రాసలీల కనబడుతుంది. కేశపాస ధృత పింఛికా వితతి సంచలన్మకర కుండలం. ఆ కేశపాస మధ్యంలో నెమలిపించి ఉందిట. ఆ నాట్యానికి ఇటువంటి చెదిరిపోకుండా జాగ్రత్తగా దాన్ని బంధించి పెట్టుకున్నట్టండి. హారజాల వనమాలికాలలిత మంగరాగ ఘన సౌరభం. రకరకాల ఆభరణాలు ధరించాడు. చందనము, కస్తూరి మొదలైన అలదుకున్నట్ట. ఆ నాట్యం చేస్తున్నప్పుడు హారములు కదులుతున్నాయట. ఆ శరీరాన్ని కలుగుతున్న కస్తూరి మొదలైన పరిమళములు దిక్కుల్లో వ్యాప్తి చెందుతున్నాయట. పీత చేల ధృత కాంచి కాంచితము దంచ దంసుమణి నూపురం. వర్ణన శిరస్సును నెమలిపించం మొదలుకొని క్రమంగా ఎలా చెప్తున్నాడు చూడండి. ఆ పీతాంబరము చాలా విశాలమైనది, బంగారు రంగు వస్త్రం ధరించాడు. ఈ నాట్యం చేసినప్పుడు గుండ్రంగా తిరుగుతుంది ఆయనతో పాటు. ఇక్కడైతే పోతన గారు వర్ణిస్తారు, దిక్కులకు పసుపు జల్లుతున్నదా అన్నట్టుగా బంగారు కాంతులు వెదజల్లుతున్నాయని వర్ణించాడండి. ఎంత అందంగా వర్ణించాడు. పీత చేల ధృత కాంచి కాంచితము దంచ దంసుమణి నూపురం. అలాంటి పీతాంబరం క్రింద ఆ పాదములకి నూపురములు ఉన్నాయట. అలాంటి పాదాన్ని కదిలిస్తూ స్వామి నాట్యం చేస్తున్నాడు. ఈయన నాట్యం చేస్తూ ఎందరు గోపికలు ఉన్నారో అందరుగా తాను తయారయ్యి నృత్యం చేస్తూ ఉంటే ఏకం అనేకమై అనేక జీవుల్లో ఎలా ఉందో అనే పరతత్వాన్ని ప్రదర్శించాడు రాసలీలలో. ఆయన రాసలీల చేస్తున్నాడనే విషయం చూసి ఉండబట్టలేక మహాత్ములు ఉంటారండి, వాళ్ళు ఆనందించడమే కాకుండా అందరూ ఆనందించాలని తాపత్రయం. వాళ్ళని ఋషులు మహాత్ములు అంటారు. ఆయన వెళ్ళిపోయి దేవతలందరికీ చెప్పాడు కృష్ణ పరమాత్మ రాసలీల చేస్తున్నాడో అని. వాళ్ళందరూ వచ్చేటండి. అందుకు ఒక పువ్వు యొక్క వాసన ఎలా వ్యాపిస్తుందో ఈ రాసకేళి వార్త వ్యాపించిందిట. వ్యాపింపజేసిన ఒక మహానుభావుడు ఉన్నట్ట.
ఎవరో చెప్తున్నాడు, వాసుదేవ తవ భాసమానమిగ రాసకేలి రస సౌరభం దూరతోపి కలు నారదా గదిత మాకలయ్య కుతుకాకుల. ఆయన పెద్ద మెసెంజర్ అండి బాబు, ఆ నారదుల వారు. ఆయన వెళ్ళి చెప్పేట, ఆయన ఆనందిస్తున్నాడు రాసలీలకి. దేవతలు, యోగ్యులైన దేవతలకి ఋషులకి చెప్పేట. మళ్ళీ నేను చెప్పలేదంటారు, మీరందరూ కూడా రండి అన్నట్టు. ఆ యోగ్యత ఉన్న వాళ్ళందరూ వచ్చేట. వచ్చి ఎలా ఉన్నారు, ఆకాశంలో చూస్తూ దండం పెడుతున్నారు. వాళ్ళకు కూడా రాసలీలలో ప్రవేశించే భాగ్యం లేదండి. గోపీభావం పొందిన ఉత్తమ జీవులు మాత్రమే, రాధాదేవి అనుగ్రహానికి నోచుకున్న వాళ్ళు మాత్రమే కృష్ణానుభవంలోకి వెళ్ళగలరు. లేని వాళ్ళు పైన చూసి దండం పెట్టాల్సిందే దేవతలైనా. అది రాసలీల దేవతలకు కూడా లభ్యం కాదు. అనేక జన్మల యోగం చేత గోపికలకు రాధాదేవి అనుగ్రహం లభించి రాసమండలంలోకి ప్రవేశించగలిగేట. అందుకే వాసుదేవ తవ భాసమానమిగ రాసకేళి రస సౌరభం దూరతోపి కలు నారదా గదిత మాకలయ్య కుతుకాకుల వేషభూషణ విలాస పేశల విలాసనీ శత సమావృత నాకతో యుగపదాగతాం వియతి వేగతో తసుర మండలి. నాగతో యుగపదాగత వియతి వేగతో తసుర మండలి. నాకతో అంటే స్వర్గము నుంచి మహావేగంగా వచ్చిన దేవమండలం అంతా ఆకాశం నుంచి చూస్తూ కుసుమ వృష్టి కురిపిస్తున్నారు. అందులో బ్రహ్మ ఇంద్రాది రుద్ర దేవతలు దండం పెడుతున్నట్ట కింద రాసలీలకి. ఎవరికి? గోపికలట. అది గొప్ప విషయం చూడండి. గోపికల భాగ్యానికి నమస్కరిస్తున్నారు వాళ్ళు. గోపికలు అందుకే వాళ్ళు కూడా దండం పెడతారు. ఉద్ధవుడు వెళ్ళి అంటాడు, ఈ బృందావనం మట్టిలో పొరలాలంటాడు. వెంటనే గోపికలు అంటారు, ఎందుకు? కృష్ణ పరమాత్మ సంచరించిన నేల అని కదా. అంటే కాదు, మీ పాదాలు తాకిన నేల గనక అన్నాడు. గోపీ భక్తి అంత సామాన్యమా? అందుకే మహానుభావుడు స్వామి వివేకానంద ఇక్కడికి వచ్చినప్పుడు పైన పుస్తకాలు చూసి మిగిలిన బతుకంతా పిచ్చ బతుకులు బతికే వాళ్ళు ఉంటారే, వాళ్ళు మాట అన్నట్టు, మీ కృష్ణుడు ఏంటండి గోపికలతో వాళ్ళు తిరుగుతారంటే, ఆ మహానుభావుడు గర్జించాడండి. శంఖారావం నా మాటలే పదును అనుకుంటే ఆయన ఇంకా భయంకరంగా మాట్లాడాడు. ఆయన మాట అంటాడు, మీకు తెలియదు, కాసుల కోసం విషయ సుఖాల కోసం పురుగుల్లా బతికే మీకు గోపీకృష్ణ తత్వం అర్థం కాదు. ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అన్నాడు మహానుభావుడు. ముందు మీరు శుద్ధులు ఎప్పుడు రండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎంత గట్టిగా చెప్పాడో. నిజంగా స్వామి వివేకానంద 150 జయంతి నాడు మన వాళ్ళ దగ్గర మన సంస్కృతి చెప్పడానికి భయపడుతున్న సమయంలో తానొక్కడు వచ్చి తనది కాని నేల మీద తనది కాని మతం వారికి తన మతం గురించి ఇంత గట్టిగా చెప్పగలిగాడంటే ఆయనకి తను మన మతంపై ఉన్న అఖండ విశ్వాసానికి భక్తికి నమస్కరిద్దాం. ఆ వివేకానంద గురువు గారికి అక్కడ వాళ్ళు దండం పెడుతున్నట్ట. కామినీ రీతికి యామినీయ కలు కామనీయకని దేవవాన్ పూర్ణ సమ్మదర సాన్నవం కమపి యోగి గమ్యమనుభావయన్ బ్రహ్మశంకర ముఖానపీగ పశుపాంగనాసు బహుమానయన్ భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం. ఎంత అందమైన మాటలు ఒక్కొక్కటి. కామినీ రీతి యామినీషు ఖలు కామనీయక నిధే భవాన్. కామనీయక నిధిట, ఎంత అందమైన పదాన్ని చూడండి. కామనీయక నిధి అంటే కమనీయత్వానికి నిధిట. కమనీయం అంటే తెలుసా? కొంతమందికి ఇలాంటి కమనీయం రమణీయం తెలుస్తాయి. కోరుకోదగిన ఆనందమని కమనీయము అంటారు. కమనీయం కామించదగినది కమనీయం, కోరుకోదగిన ఆనందం. అసలు కోరుకోవలసిన ఆనందం అంతా ఒక మూర్తి ధరిస్తే ఆయనట అంటే కామనీయక నిధే. నీ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు మామూలు కామినులు కారయ్యా, వాళ్ళు కృష్ణానుభవంలో ఉన్నారు. కృష్ణానుభవం అంటే ఏమిటి? పూర్ణ సమ్మద రసార్ణవం. గొప్ప మాట అన్నాడు. పరిపూర్ణమైన సచ్చిదానంద రసానుభవం. రసము అంటే ఆనందానుభవాన్ని రసం అంటారండి. అసలు ఆనందానుభవం ఏంటి? మనం లోకల్లో అనుభవించేవన్నీ భ్రమానందములు. అసలు ఆనందం బ్రహ్మానందం. కొంతమంది భ్రమానందాలని బ్రహ్మానందం అనుకుంటుంటారు, అదో అజ్ఞానం. అంతే కదా. కొంతమంది కారులో వెళ్ళలేని వారు కారు బొమ్మలు తిప్పుకుంటున్నట్టు మనకు ఆ బ్రహ్మానందం లేక భ్రమానందాలే. కొందరి జడానందాలు, కొందరి చిదానందం. జడానందాలు లౌకికం, చిదానందం అది పూర్ణ సమ్మద రసార్ణవం. అది ఎవరు పొందగలరయ్యా? కమపి. ఆనందం ఎలా ఉంటుందో చెప్పు. ఈలాగుని వివరించలేను, చాలా స్వానుభవైక వేద్యమే. అప్ప రామభక్తి ఎంత గొప్పరా అన్నారు ఎవరు? చగరస్వాములు. అందుకు కమపి. ఆ కమపి అనే మాట సంస్కృతంలో గొప్ప మాట అండి. అనిర్వచనీయం. యోగి గమ్యం అనుభావయన్. కేవలం యోగులు మాత్రమే పొందగలిగినటువంటి ఆ బ్రహ్మానంద రసాన్ని అనుభవిస్తున్న గోపకాంతలను చూసి బ్రహ్మ శంకర ముఖానపీగ పశుపాంగనాసు బహుమానయన్. పశుపాంగన ఎంత గొప్ప మాట. గోవులను కాచుకునే స్త్రీలుట. పశుపాంగనాసు బహుమానయన్, వారికి నమస్కారం చేస్తున్నారు దేవతలు. అలాగ భక్తులకు మాత్రమే దొరికే రూపమగలిగిన కృష్ణానికి నమస్కారము, నన్ను కాపాడవయ్యా. మళ్ళీ అది కూడా చివరి ఎంత రాసలేని వర్ణించిన భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహిమ. ఇది రాసక్రీడాష్టకం అండి. ఎంత భవ్యంగా చెప్పాడు.
ఇలా కృష్ణతత్వాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉద్ధవ గీతను 3-4 అధ్యాయాల్లో అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. భక్తి యొక్క గొప్పతనాన్ని చాలా వివరిస్తాడు. అయ్యా, ఆత్మజ్ఞానం అనేది ఆ గొప్ప వైరాగ్యం కలిగిన వాళ్ళకి మాత్రమే ఆత్మ మార్గం, జ్ఞాన మార్గం. నిగ్రహ శక్తి కలిగిన వాళ్ళు కర్మ మార్గంలో, కోరికలు లంపటాలు ఉన్న వాళ్ళు కర్మ మార్గం. అటు అంత లంపటాలు లేక, అటు అంత వైరాగ్యము లేక ఉన్న వాళ్ళకి నీ భక్తి మార్గమే సులభమయ్యా అని చెప్పాడు. గొప్ప విషయం చెప్తాడు అక్కడ. ఈ విధంగా ఉద్ధవ గీత సారాంశం అంతా చెప్తూ చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా మొత్తం 99 దశకాలు అయిపోయాయండి. స్వామిని చూస్తున్నట్టు నీరు నిండిన కళ్ళతో ఆఖరి దశకం పూర్తి చేయాలన్నప్పుడు అనుభూతి ఎలా ఉంటుందండి? సంకల్పించుకున్నాడు 1000 శ్లోకాలు. చివరికి వచ్చేటప్పటికి స్వామిని చూసేట. ఎప్పటికే 2-3 అనుభవాలు ఆయనకి జరిగాయి. కొందరు చెప్తూ ఉంటారు దీని విషయంలో చరిత్ర అక్కడ ఉన్నది కేరళలో. అదేమిటంటే నరసింహస్వామి కనబడటం ఒకటి, రెండవది ఈయన కృష్ణ కథ రాస్తూ దామోదర లీల అంటే అమ్మవారు రోటికి కడతారే యశోద కృష్ణుణ్ణి, ఆ కట్టడానికి ముందు ఆయన అక్కడ పాల కడవల్ని రాయితో కొట్టి పగలగొడతాడు. కానీ ఈయన ఆనందంగా వర్ణిస్తూ అక్కడున్న కర్ర తీసుకుని, కవ్వపు కర్ర తీసుకుని పగలగొట్టాడని వర్ణించాడండి ఈయన. వర్ణించిన తర్వాత ఏం రాశాడో ఒక్కసారి చూసుకుంటే తప్పు రాశాను, మూలంలో లేనిది రాశాను అనుకున్నట్టు. మూలంలో రాతితో కొడతాను ఉంటే నేను కవ్వంతో కొట్టేం రాశాడేంటి అనుకుని మరుసటి రోజు కొంచెం సవరిద్దామని కూర్చొని కృష్ణుడు చూసేట. ఆ కృష్ణుడు అప్పుడు ఆయనకి ఎలా దర్శనం ఇచ్చంటే కవ్వం పట్టుకుని కనబడ్డట. ఇప్పటికీ కవ్వం పట్టుకున్న కృష్ణుడు వేషం వేస్తారు స్వామికి. చూడటానికి శంఖచక్ర గదాపద్మములున్నా ఆయన రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు. ఒక్క రోజులో 3 వేషాలు. నవనీతం పట్టుకుని ఒకసారి, గోవర్ధనం ఎత్తుతో ఒకసారి, ఇలా కృష్ణుని రూపాలు చూపిస్తారు. కవ్వం పట్టుకు దర్శనం ఇచ్చాట. అంటే నువ్వు రాసేది కరెక్టేలే, ఎందుకంటే ఎన్ని మాలు పగలగొట్టాను, రాత్తో పగలగొట్టిందేమో వాడు వర్ణించాడు, కవ్వంతో పగలగొట్టింది నువ్వు వర్ణించావు. సరే ఒకసారి ఆ 3 మాలు పగలగొట్టాను ఇలా దర్శనం ఇచ్చాడు. ఆఖరికి ఆయన కనబడ్డ కృష్ణుడు ఎలా ఉన్నాడు వర్ణన ఆనంద పారవశ్యంతో చేస్తున్నాడు. భవ్యమైన కృష్ణుని యొక్క స్వరూపం. అగ్రే పశ్యామి మొదలవుతోందండి. అగ్రే పశ్యామి, నా ముందరే చూస్తున్నాను అన్నాడు. ఎవరిని చూస్తున్నాడు? అగ్రే పశ్యామి తేజో నిబుడతర కళాయావలీ లోభనీయం పీయూషా ప్లావితోహం తదను తదుదరే దివ్య కైశోరవేషం తారుణ్యారంభరమ్యం పరమసుకర సాస్వాద రోమాంచితాంగై ఆవీతం నారదాబ్జై విలసదుపనిషత్ సుందరీ మండలైశ్చ అగ్రే పశ్యామి. నా కళ్ళ ఎదురుగా కనబడుతున్నది ఏమిటి అంటే నల్ల పువ్వులు, నల్ల అవిసె పువ్వులు ఏవైతే ఉంటాయో వాటి కాంతిలాగా, వీటిని ఇరుగుడు పువ్వులను కూడా అంటారండి. ఆ ఇరుగుడు పువ్వుల వలె నీల కాంతులతో ఉన్న తేజస్సు నాకు కనబడుతుంది అన్నాడు. ఎదురుగా తేజస్సు కనబడింది. అయ్యా, కాంతి కనబడితే మెత్తగా ఉందని ఎవడైనా చెప్తాడా? ఈ వర్ణంలో గొప్పతనం ఏంటంటే అంత మెత్తని వాట పరమాత్మ. ఆ మెత్తని కాంతి పుంజం కనబడింది నాకు. ఆ కాంతి పుంజం చూస్తూ ఉంటేనే అది కేవలం కాంతి కాదు, అందులోంచి ఒక రస ప్రవాహం నా మీదకి వస్తుంది, ఆనంద రస ప్రవాహం. అదే చిదేక రసరూపిణి. చిత్తు రసము 2, జ్ఞాన ఆనందము. జ్ఞానం వెలుగు, ఆనందం రసం. ఆ చిదేక రసానంద అనుభూతి నాకు కలుగుతున్నది. ఆ కాంతి మధ్యంలో నాకు కిషోరుడు కనబడుతున్నాడు. కిషోరుడు ఆ కౌమార ప్రాయంలో ఉన్న కుర్రవాడు ఆ కాంతి మధ్యలో కనబడుతున్నట్టు. అంటే ఇంత కాంతికి మూలమైన జ్యోతి ఆయన. ఆయన అలా ఉన్నాడు అంటే ఆయన్ని చూస్తూ పరవశించి గానం చేస్తున్న నారదాదులు చుట్టూ ఉన్నారు. ఉపనిషత్ సుందరీ మండలైశ్చ, ఉపనిషత్ మంత్రములు గోపకాంతులై ఆయన కొడుచుకుంటున్నాయట. అంటే గోపకాంతులు ఎవరు? ఉపనిషత్తులను ఎందుకు చెప్పారు తెలుసా? వేదంలో పూర్వభాగం కర్మకాండ, అది భగవంతుడిని చెప్పినా కర్మలు, వాటి యొక్క ఫలితములు, మనకి ఇష్టసిద్ధి ఇవన్నీ చూపిస్తాయి. ఉపనిషత్తులు పరమాత్మను తప్ప మరొకటి చెప్పవు. అందుకు గోపికలు పరమాత్మ తప్ప మరి ఏవి పట్టని వాళ్ళు కనుక గోపికలు ఉపనిషత్ కాంతలు అని దర్శించాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ ఎంత భవ్య భావనం. కనుక ఉపనిషత్ మంత్ర రాసే గోపకాంతలు, ఉపనిషత్ మంత్రముల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వం కృష్ణుడు. ఆ జ్యోతిపుంజంలో ఉన్న స్వామి ఎలా ఉన్నాడో చూడండి. ఈయనకి కనబడ్డవాడు శంఖచక్ర గదా పద్మధారిగా కనబడలేదు. ఈయనకి కనబడ్డ రూపం ఈయన వర్ణిస్తున్నాడు. నీలాభం కుంచితాగ్రం ఘనమమలతరం సంయతం చారుభంగ్య రక్తోత్తం సాభిరామం వలయితముదయ చంద్రకైపించజాలై మందారస్రం నివీతం తవ పృథుకపరీభారమాలోకయేహం స్నిగ్ధస్వేత్వోర్ధ్వపుండ్రామపి సులలితాం ఫాలవారెందు వీధిం. ఒత్తైన నల్లని జుట్టు, అది చక్కగా ముడివేసుకున్నాడు అందంగా. దానిలో నెమలపించం ప్రకాశిస్తూ ఉన్నది. ఆ తర్వాత క్రమంగా దిగితే విశాలమైన నుదురు, దానిపై తెల్లని ఊర్ధ్వపుండ్రము, దాని తర్వాత కనబడుతున్నాయండి దయని జాలువారేటటువంటి స్వామి యొక్క 2 నేత్రములు.
ఆ రెండు నేత్రాలు తలచుకోగానే నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు కృపార సంబు పైజల్లెడి వాడు అన్నట్లుగా హృజ్యం పూర్ణానుకంపార్ణవ మృదుల హరీ చంచల భ్రూ విలాసై ఆనీల స్నిగ్ధ పక్ష్మావలి పరిలసితం నేత్రయుగ్మం విభూతి సాంద్రఛాయం విశాలరుణ కమల దళాకారమాముగ్ధకారం కారుణ్యాలోకలీలా శిశిరిత భువనం క్షిప్యతామయ్యనాథే. ఏ దిక్కులేని నాపై నీ కనుల్లోంచి ఆ ఆనందపు కారుణ్యపు కాంతులు ప్రసరింపజేయవయ్యా. ఆ దివ్యమైనటువంటి కనుబొమ్మలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాడు. అందరూ వేణువు ముంచుతున్నాడు కదా, కదులుతున్నాయి కనుబొమ్మలు. ఆ కదులుతున్న కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే ఆనంద సముద్రపు కెరటాల అన్నట్టున్నాయటండి. అంత అందమైన కవిత్వం చూడండి ఇక్కడ. అలా కదులుతున్నటువంటి ఆనంద సముద్రపు కెరటాల వంటి కనుబొమ్మల నడుమ ఆనంద కారుణ్య అమృతాన్ని ప్రసరింపజేస్తున్నటువంటి ఆ చూపులు, ప్రపంచాన్ని చల్లబరిచే ఆ చూపులు నాపై ప్రసరింపజేయవయ్యా. ఏ దిక్కు లేని వాడినయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట అంటే, నువ్వు తప్ప మరొక దిక్కు లేని వాడను. ఉత్తుంగోల్లాసినాసం, ఆ కనుబొమ్మల తర్వాత ఆ విశాలమైన చక్కని కొనదేలిన నాసిక, హరివణ ముకుర ప్రొల్ల సద్గండపాలి, ఇంద్రనీలమణుల అద్దాల్లాగున్న చెక్కిళ్ళు, ఆ చెక్కిళ్ళ మీద ప్రతిఫలిస్తున్నటువంటి కుండలముల కాంతి అంటే అద్దాల్లా ఉందిట. పైగా నవ్వుతున్నట్ట, మృదువైన నవ్వు. ఉన్మీల దంత పంక్తి స్ఫురదరుణతర ఛాయ బింబాధరంత ప్రీతి ప్రస్యంది మందస్మిత మధురతరం వక్త్రముద్భాసతాం మే. ఆ ఎర్రని దొండపండు లాంటి పెదవిపై తెల్లని దీపంలా మెరిసిపోతున్న నీ చిరునవ్వుతో కూడిన వదనం నా కనుల ముందు కనిపిస్తున్నదయ్యా స్వామి. అలాంటి నవ్వు వదనము పైన రెండు చేతులతో మురళి పెట్టుకుని ఉన్నావయ్యా నువ్వు. ఆ మురళి కనబడుతోంది. బాహుద్వంద్వేన, రెండు చేతులతో రత్నోజ్వల వలయ భృత శోణ పాణి ప్రవాళి, ఎర్రని చేతులుట, నల్లని శరీరానికి మెత్తని ఎర్రని చేతులు, వాటి కంకణములు పెట్టుకున్నాడు. దానితో నోపాత్తాం వేణునాళీం ప్రసృత నఖమయూఖాంగళీ సంగసార, వాటి మీద వేళ్లు కదులుతున్నాయట, రంధ్రాల మీద. రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోప బృందై బృందారణ్యం స్వపదరమణం ప్రవిశద్గీత కీర్తి అంటాడు సుఖయోగింద్రుడు. ఆ విధంగా కదులుతున్నాయి ఆ వేణువుపై స్వామివారి చేతులు. కృత్వా వక్త్రారవిందే సుమధుర వికసద్రాగముద్భావ్యమానై శబ్ద బ్రహ్మామృతైస్త్వం శిశిరిత భువనైశ్చించమే కర్ణవీధిం. స్వామి, ఆ దివ్యమైన వేణువు ద్వారా నువ్వు వినిపించే శబ్ద బ్రహ్మము. ఆ సంగీతం మామూలు వేణువు కాదండి, అది అన్ని నాదములకు ఓంకారం మూలమైతే ఆ ఓంకారానికి మూలమైన బ్రహ్మ గాంధర్వ గీతం అంటే అది ఎలా ఉంటుందండి అంటే, ఈ చెవులతో వినలేమండి, యోగ్యత కలిగిన గోపికలు మాత్రమే వినగలిగారు. అందుకే బ్రహ్మ గాంధర్వ గీతంబు పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి అంటారు పోతన గారు ఇక్కడ. అలాంటి బ్రహ్మగాంధర్వ గీతం శబ్ద బ్రహ్మామృతం అన్నాడు ఇక్కడ. గొప్ప మాట. ఆ దివ్యనాదామృతాన్ని చెవుడితో ఎప్పుడు వింటానయ్యా? సామనిగమజ సుధామజ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజ వరగమన అంటారు. త్యాగరాజస్వామి వారి దివ్యమైనటువంటి ఆ వేణుగానామృతాన్ని ఆస్వాదిస్తూ అటువంటి భవ్యమైన వేణువును మ్రోగిస్తున్న స్వామి యొక్క ఆ చేతులు, ఆ మందహాసం, వేణువు మ్రోగిస్తూ కూడా మందహాసం అంట. తర్వాత కంఠము నుంచి వేలాడుతున్నటువంటి వివిధములైన కుసుమాల మాలలు, రత్నాల మాలలు, ఆ వక్షస్థలంలో శ్రీవత్స లాంఛనము ప్రకాశిస్తున్నది, కౌస్తుభమణి ప్రకాశిస్తున్నది. ఆపై ఆ రమ్యమైనటువంటి పసుపు పచ్చని రంగు బంగారు పీతాంబరం ప్రకాశిస్తున్నట. దాని క్రింద ఛాయామో దీప్తిరశ్మి స్ఫుటమణి రచనా కింకిణీ మండితం త్వా, మువ్వలు అలంకరించుకున్నటువంటి పాదములు. ఆ పాదములు వచ్చేటప్పటికల్లా ఈయన ఆనంద పారవశ్యం ఎలా వెళ్ళిపోతుందో చూడండి. మంజీరం, దాని మువ్వలు ఉన్నాయట, మువ్వలు చప్పుడు చేస్తున్నాయట. ఏమిటా చప్పుడు అంటే, ఆశ్రయించిన వారి దండం పెట్టే వారికిట మీకేం పర్వాలేదు, అభయం అభయం అని చెప్తున్నట్టున్నాయి అక్కడ. పాదాలకు దండం పెట్టిన వాళ్ళందరికీ మువ్వలు అభయంగా చెప్తున్నాయి, భయం అక్కర్లేదు చెప్తున్నాయట. అందుకు మంజీరం మంజునాదైరివ పదభజనం శ్రేయ ఇత్యాలపంతం పాదాగ్రం భ్రాంతి మధ్య ప్రణత జనమనో మందరోద్ధార కూర్మం. ఎంత గొప్పగా వర్ణించాడు చూడండి. కూర్మ పృష్ఠ ఎక్కడిది? ఇది కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రపదాన్ని. అలాగే స్వామివారి పాదములు కొంచెం పైన కొంచెం ఉప్పుగా ఉన్నాయట. అంటే ఉత్తమ సాముద్రిక లక్షణం కలిగినవి,
వేళ్ల కంటే పై భాగం కొంచెం ఉత్తుగా ఉంటుంది. ఉత్తమ సాముద్రిక లక్షణం కలిగిన వాళ్ళు. ఎవరు పాదాలు చూసుకోవద్దంటే ఇప్పుడు స్వామివారి పాద శోభ అలా వర్ణిస్తున్నాడు. ఆ కూర్మంలా ఉండడంలో అర్థం ఏంటంటే, కూర్మం మందర పర్వతాన్ని ధరించింది, నేను మీ బ్రతుకులను ధరిస్తాను నా పాదాలను ఆశ్రయిస్తే అని చెప్తున్నట్టుంది. ఎంత రమ్యమైన భావన చూడండి ఇక్కడ. ఉత్తుంగాతమ్రరాజన్నకరహిమకరజ్యోత్స్నయా శాశ్రితానాం సంతాపధ్వాంతహంత్రీం తతిమనుకలయే మంగళాం అంగుళీనాం. తెల్లని గోళ్ళుట. తెల్లని గోళ్ళు ఎలా ఉన్నాయా అంటే, నమస్కరించిన వారి తలలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని పొగుడుతున్నాయి. నమజ్జనతమోగుణ నఖదీదితి సంచన్న నమజ్జనతమోగుణ. పైగా ఎలా ఉన్నాయంటే, మళ్ళీ లీలాసుకుడు చెప్తున్నాడు చూడండి, చందమామను తెచ్చి 10 ముక్కలు చేసి అక్కడ అతికించారా అన్నట్టుంది. 10 గోళ్ళు అంత గొప్పగా వర్ణించారు చూడండి ఇక్కడ. అంత చక్కని శుద్ధ సాత్విక కాంతుల్ని ప్రసరింపజేస్తున్న గోళ్ళు, ఉద్ధరిస్తానని చెప్తున్న కూర్మము వంటి మీగాళ్ళు, అభయవచనాలు పలుకుతున్నటువంటి మువ్వల పట్టీతో ప్రకాశించేటటువంటి నీ మెత్తని చిగుళ్ళ వంటి పాదములు. ఏ చిగుళ్ళండి? మామిడి చిగుళ్ళ లేకపోతే ఇంకే చిగుళ్ళు? ఏ చిగుళ్ళో చెప్తున్నాడు చూడండి. యోగీంద్రాణం త్వదంగేష్వధిక సుమధురం ముక్తిభాజా నివాసో. నీ శరీరం మొత్తం మీద యోగులకు అత్యంత ఇష్టమైనవి ఏవి? పాదములు. అవి ఎక్కడుంటాయి? ముక్తులైన వారు హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళు అన్ని కోరికలు తీర్చుతాయట. అన్ని కోరికలు తీర్చే చెట్టు ఒకటి ఉందండి. ఇదేంటిది? కల్పవృక్షం. అన్ని కోరికలు తీర్చే చెట్టు కల్పవృక్షం. ఆ కల్పవృక్షపు చిగుళ్ళు గుత్తులా ఉన్నాయి 2 పాదములు అంత మెత్తగా. అందుకే గొప్ప మాట అంటున్నాడు, భక్తానాం కామవర్ష ద్యుతరు కిశలయం. ద్యుతరు కిశలయం. ద్యుతరు అంటే దేవవృక్షం, కిశలయం అంటే చిగురు. ద్యుతరు కిశలయం. ఈ చెప్పడానికి అర్థం చూడండి. యోగులకు ముక్తులకు అది ముఖ్యం. భక్తులకు కోరికలు తీర్చే కల్పవృక్షపు చిగుళ్ళు వంటి మెత్తదనము కలిగిన పాదములు. అంటే కోరుకున్న వారికి కోరికలు తీరుస్తున్నాయి, కోరికే లేని వారికి మోక్షం ఇస్తున్నాయి అటువంటి పాదములు. అది చెప్పడంలో అంత అందం చూపించారు ఇక్కడ. నాథతే పాదమూలం నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే కృష్ణ కారుణ్య సింధో హృత్వా నిశ్శేషతాపాన్ ప్రతిశతు పరమానంద సందోహ లక్ష్మి. ఆ పాదములు ఎల్లవేళనా నా హృదయంలో ఉంచవయ్యా. ఆ పాదములు నా హృదయంలో ఉంటే నా సర్వతాపములు పోతాయి, నాకు ఆనంద లక్ష్మి నిత్యము లభిస్తుంది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. స్వామి పాద పద్మాల్లో ఆనంద లక్ష్మి ఉందండి. పద్మంలో లక్ష్మి ఉంటుంది, స్వామి పాద పద్మంలో ఆనంద లక్ష్మి ఉంది. అందుకే ఆ పద్మములు నా హృదయంలో ఉంటే ఆ ఆనంద లక్ష్మి నాకు ఉంటుంది. అందుకు నిశ్శేషతాపాన్ ఇదొకటి మహిమాన్వితమైన శ్లోకం. నిత్యపారాయణ చేయదగ్గంది. దీంతో పూర్తయిపోయింది నారాయణీయం. చివరిగా అంటున్నాడు స్వామి, 1000 శ్లోకాలు నేను కీర్తించాను కానీ ఏ తప్పులు చెప్పానో నాకు తెలియదయ్యా. నీ అనుగ్రహం వల్ల చెప్పాను. గొప్పతనం ఉంటే నీదయ్యా, తప్పులేమని ఉంటే నా అజ్ఞానం. అందుకు నా అజ్ఞానాన్ని క్షమించవయ్యా. ఎంత స్తుతించినా గర్వించడానికి లేదండి. సమస్తాపరాధాన్ క్షమస్వ క్షమస్వ. అజ్ఞాత్వాతే మహత్వం. నీ యొక్క మహత్వం ఏమి నాకు తెలియదయ్యా. తెలియకుండానే యదిహ నిగదితం విశ్వనాథ క్షమేథాహ. హే జగన్నాథ, నా యొక్క అజ్ఞానాన్ని క్షమించు. స్తోత్రం చైతత్ సహస్రోత్తరమధికతరం. నేను ఇప్పుడు చేసిన స్తోత్రం 1000కి పైన శ్లోకములు. అంటే లెక్క పెట్టి 1000 కాదని 1000కి మించి. కొన్ని దశకాల్లో 10 కాదు 15, 20 కూడా వెళ్ళిపోయాయి. అందుకే 1000కి మించి రచించాను. ఎందుకు రాశాను? త్వత్ప్రసాదాయ, నీ అనుగ్రహం కోసం రాశాను. రెండవది ద్వేధా నారాయణీయం. ఇందుకు చెప్పుకున్నాం కదా, 2 విధాల ఇది నారాయణీయం. నారాయణ కవి రాశాడు, నారాయణుడు పై రాశాడు, నారాయణుడికి చెప్తున్నాడు. శృతిషుచ జనుషాస్తుత్యత వర్ణనేన స్ఫీతం లీలావతారై ఇదమిహ కురుతాం ఆయురారోగ్య సౌఖ్యం. ఇది భవ్యమైన ఫలశ్రుతి ఇక్కడ చెప్తున్నారు. ఇందులో చెప్పిన సబ్జెక్ట్ మ్యాటర్ చెప్తున్నాడు చూడండి. అదేమిటంటే లీలావతారై. నీ లీలావతారములు ఇందులో విషయం. ఈ విషయములని శృతిషుచు చెవిలో పెట్టుకున్నా, అంటే చెవితో విన్నా, చదివినా, వాడు స్వయంగా పారాయణ చేసుకున్నా అతడికి ఆయురారోగ్య సౌఖ్యములు కలుగుగాక అన్నాడు ఇక్కడ. అంటే నారాయణ యొక్క ఫలశ్రుతి ఏమిటి? అంతేనా? పైకి రండి. త్వత్ప్రసాదాయ. అది త్వత్ప్రసాదాయ, అది ముఖ్యం. ఆయురారోగ్య సౌఖ్యములు జీవితం చక్కగా వెళ్ళడానికి. కానీ దానివల్ల పొందవలసిందేమిటి? సంపూర్ణ కృష్ణానుగ్రహం. అందుకు నాకు కావాల్సింది త్వత్ప్రసాదాయ, నీ ప్రసాదం కోసం రాసుకున్నాను స్వామి. ఇది వర్ణించే వారికి ఆయురారోగ్య సౌఖ్యములు లభించుగాక. అంటే ఇహ జీవితానికి ఆయురారోగ్య సౌఖ్యములు ఇస్తాడు, తర్వాత కావలసినటువంటి పరమవదం ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే భగవంతుడి నుంచి ఎప్పటి నుంచి ఎందుకండి, నాకు ఎప్పటి నుంచి మోక్షం అక్కర్లేదు, లాస్ట్లో చూసుకుంటాను. కానీ భగవంతుడిని పట్టుకున్న వాటికి ఇహం పోదు, ఇహం ఇంకా అద్భుతంగా ఉంటుంది.
అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో యుగ జీవితాన్ని ఆనందింపజేసి తనని మరవనివ్వకుండా చేస్తూ తన అనుగ్రహ రూపమైన మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇది నారాయణ యొక్క ఫలశ్రుతి. అందుకు నా అజ్ఞానాన్ని క్షమించి నన్ను అనుగ్రహించి నా చేత వర్ణింపజేయవయ్యా స్వామి, వర్ణింపజేసిన కృతార్థుణ్ణి చేసేవయ్యా స్వామి అని ఆ పాదాలకు నమస్కరించారు నారాయణ భట్టాత్రి. ఇది నారాయణీయం యొక్క సారాంశం. మనం గురువాయూరప్ప ఎలా వచ్చాడు, క్షేత్రం ఎలా వచ్చింది, నారాయణీయం ఎలా వచ్చింది, దానిలో సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి, అందులో ముఖ్య విషయములు ఏమిటి, మొదట చివర చెప్పుకుని మధ్యలో కొన్ని చెప్పుకుని మనకి కేటాయింపబడినటువంటి గంటన్నర సమయంలో కొంత భాగమే నేను తీసుకున్నాను. మొత్తం నారాయణీయం అంతా చెప్పుకున్నాం కదా, అవునా లేదా? ఇటువంటి నారాయణీయ సారాంశాన్ని పలికింపజేసిన ఈ గురువాయూరప్ప పాదాల క్రింద కూర్చుని పలుకుతున్నామే, ఇంతకంటే ఇంకేం కావాలండి? అటువంటి గురువాయూరప్పకి నమస్కరిస్తూ స్వస్తి. ఇంకా సాయంత్రం మనం మళ్ళీ 5 గంటలకల్లా బ్రిడ్జ్ వాటర్ టెంపుల్లో కలుసుకుంటే ఇవాళ రేపు మరో మహిమాన్వితమైన విషయం వినొచ్చు. జనని కృష్ణ గారు ఎంత ఔచిత్యం పాటించారంటే ఏ రోజుది వింటున్నా ఒక మహా అద్భుతమైన ఫలితం లభించే విషయాలు ఎంచుకున్నారు. నేను నరసింహతత్వం అలాంటిది, ఇవాళ నారాయణీయం అలాంటిది, ఇవాళ రేపు సుందరకాండ అలాంటిది, ఆఖరికి శివశక్తుల అనుగ్రహం 2 వచ్చేటట్టు సోమవారం నాడు మరొకటి ఏర్పాటు చేశారు. మొత్తానికి 5 పూటల ఉపన్యాసాన్ని 5 అద్భుతమైన అంశాలతో చరితార్థం చేసినటువంటి ఆ తల్లి కృతజ్ఞత చెప్తూ ఈ ఆలయంలో ఇన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఇక్కడ ఎంత చక్కటి ఏర్పాట్లు చేశారో మీరు చూశారో. అటు నాట్యానికి కానీ ఇటు ప్రవచనానికి కానీ వారి యొక్క భక్తి శ్రద్ధలకు కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి.